ఆ తర్వాత ఎలక్షన్లు జరపాల్సి ఉన్నా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్‌పోన్ చేస్తూ వస్తుంది ప్రస్తుతమైన కమిటీ. అసలు ఎందుకు ఈ పోస్ట్‌పోన్‌మెంట్ జరుగుతుంది? రీసెంట్‌గా కూడా ఈ నెల 26వ తారీఖున జనరల్ బాడీ సమావేశం కాల్ఫర్ చేసి దానికి ఒక సాకు చూపించి ఆ సమావేశం కూడా జరగకుండా పోస్ట్‌పోన్ చేసినట్టు మనకి సమాచారం అందింది. అయితే ఈ విషయం మీద ప్రస్తుతం ఉన్న కమిటీలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న అశోక్ కుమార్ గారు అది సమంజసం కాదు అంటూ నిన్న ఛాంబర్ దగ్గర వెళ్ళి వాళ్ళని నిలదీయటం కూడా జరిగింది. బట్ అసలు ఏం జరుగుతుంది ఫిలిం ఛాంబర్లో ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా వాయిదాల పర్వం జరుగుతుంది? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి? అసలు ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి ఫిలిం ఛాంబర్లో ఏం జరుగుతుంది? ఎందుకంటే ఛాంబర్కి సంబంధించి మన 24 క్రాఫ్ట్స్లో కానీ అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కరించాల్సింది ఫిలిం ఛాంబర్. కానీ అలాంటి ఛాంబర్లోనే ఇన్ని నెలలు గడిచినా, కాలపరిమితి ముగిసి ఇన్ని నెలలు గడిచినా కూడా ఎందుకు ఎన్నికలు వాయిదా వేస్తున్నారు? సో ఈ విషయం మీద మనతో మాట్లాడటానికి ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్, అంటే కాలపరిమితి ముగిసింది కమిటీకి, కానీ ఆ కమిటీలో ఉన్న వైస్ ప్రెసిడెంట్గా ఉన్న అశోక్ కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. అసలు ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. నమస్తే అశోక్ కుమార్ గారు. నమస్కారం అండి. ఏంటి సార్, ఏంటి అసలు ఛాంబర్లో ఏం జరుగుతుంది? మాకేం అర్థం కావట్లేదు. అసలు మీరు నిన్న ఛాంబర్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఎందుకు వాయిదా వేశారని నిలదీశారు, అయినా కూడా రేపు సర్వసభ్య సమావేశం అనేది వాయిదా పడింది. సో ఏంటి దీని వెనుకున్న కారణం ఏమనుకుంటున్నారు? అసలు మీ కమిటీ మీద మీరే ధ్వజం ఎత్తాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సార్, ఇది నిన్న జరగలేదు సార్. ఇది దాదాపు నాకు కరెక్ట్గా నేను టైం చూడలేదు. 11వ జనరల్ బాడీ, అంటే మాకు ఎవ్రీ మంత్ 12 జనరల్ బాడీ ఇయర్ అయిపోయినాక 12తో కంప్లీట్ అవుతుంది సార్. సో 11వ జనరల్ బాడీ వైజాగ్లో జరిగినప్పుడు అక్కడే దీని గురించి ఒక చూచాయిగా అడిగారు, ఇదే కంటిన్యూ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన భరత్ భూషణ్ గారు ఇద్దరి ముఖ్యమంత్రులకి కొంచెం దగ్గర సంబంధాలు ఉంటాయి, మనకు కావాల్సిన పనులన్నీ ఉంటాయి, మేము ఉంటే కంటిన్యూ అవుతుంది అనే ఒక చూచాయిగా ఒక డిస్కషన్ జరిగింది. ఓకే, జరిగినప్పుడు అది వైజాగ్లో జరిగింది. అది 11, 10 అనేది నాకు చిన్న డౌట్, అది చిన్న ఏదైనా ఉంటే కరెక్షన్. సో జరిగినప్పుడు అప్పుడు మన సి కళ్యాణ్ గారు, తర్వాత రామదాస్ గారు, వీళ్ళందరూ కూడా, నేను ఆ రోజు పొద్దున వెళ్ళా, వాళ్ళు ముందు రోజు వెళ్ళారు. ఓకే, చెప్పాను ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీరు బాగా తెలుసు అనుకోండి, మిమ్మల్ని ముందలు పెట్టి మేము వెళ్తాం. అలానే నేను క్లోజ్ అనుకోండి, నన్ను ముందు పెట్టి నడుపుతారు. అంతే తప్పితే మన సిస్టమ్స్ అనేది వెళ్ళటం కరెక్ట్ కాదు, ఆ ఆలోచన మానండి అని చెప్పాం. అక్కడ ఎవరు కూడా సమ్మతి పెట్టల, అయిపోయింది. నెక్స్ట్ మీటింగ్ హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లో జరిగినప్పుడు అది 11వ మీటింగ్, అది 10వ మీటింగ్. ఓకే, హైదరాబాద్లో జరిగినప్పుడు ఆ టాపిక్లో జనరల్గా ఏ మీటింగ్ అయినా అసలు దీని గురించి డిస్కషన్ ఉండదు సార్. కరెక్ట్గా 11వ నెల దీంట్లోనే వస్తుంది. ఏంటంటే ఎప్పుడు ఎలక్షన్స్ కండక్షన్ అనేది ఆ అజెండాలో పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ పెట్టకపోతే అడిగాం, అది మాకు 10 రోజుల ముందలే వస్తుంది. వచ్చినప్పుడు అడిగాం, ఏంటి సార్ పాయింటే పెట్టలేదు, ఎలక్షన్స్ నోట్ చేయాలి కదా అని అన్నాం. అని అంటే పాయింట్ పెట్టకుండా ఇది చేస్తే అక్కడ అసలు గొడవ స్టార్ట్ అయింది అక్కడ సార్. కాదు, ఇలా ఒక మెంబరు అంబికా ప్రసాద్ అని ఏలూరు ఆయన ఒక మెయిల్ పంపించారని, అది లెటర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ లేదు, సబ్జెక్ట్ ఫస్ట్ తీసుకోవటమే తీసుకున్నారు. నేను అన్నాను యాజ్ పర్ అజెండా పోవాలి అని చెప్పాను. ఒక మెయిల్ నైట్ పంపించారు, ఒక మెయిల్ని బేస్ చేసి అతను రాశాడు అందులో ఏమని అంటే, ఈ కమిటీ ఉంటే అన్ని సవ్యంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ కమిటీనే కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేది కమ్యూనికేషన్ లెటర్స్ ద్వారా వచ్చిన ఫస్ట్ అఫీషియల్గా వచ్చిన మ్యాటర్. అక్కడదేమో అన్అఫీషియల్గా డిస్కషన్ అయింది, ఇక్కడ ఇది అయింది. అయినప్పుడు సరే మేమన్నాం ఆన్ సిస్టమ్ ప్రకారం వెళ్దాం అని డిస్కషన్లో పెట్టమన్నాం. సో దీని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు మేము చెప్పాం, ఇది కరెక్ట్ కాదండి, అసలు ఎప్పుడున్నా సరే మనం ఆటోమేటిక్గా టైం ప్రకారం వెళ్ళిపోతుంది, సో దాని ప్రకారం వెళ్ళాలి అని మనం చేసాం. కాదండి ఇది అండి అని డిస్కషన్ పెట్టారు. ఇది డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వచ్చింది, మీరు డిస్ట్రిబ్యూటర్గా పోటీ చేశారు. అండ్ దిల్ రాజు గారు ప్రీవియస్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు
ఆయన డిస్ట్రిబ్యూటర్ కూడా, ఎగ్జిబిటర్ కూడా ఉందో లేదో నాకు తెలియదు, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఆయన ఆ టైం అడిగారు, అది మన భరత్ భూషణ్ గారు నిలబడే టైంలో అడిగారు ఏమనంటే, నేనే ఈసారి కూడా ఉంటాను అని దిల్ రాజు గారు అడిగారు. ఎందుకంటే నేను డిస్ట్రిబ్యూటర్ నుంచి కూడా రావచ్చు కదా అని. అంటే అప్పుడు ప్రసన్న కుమార్ గారు మిగతా వాళ్ళందరూ వచ్చి, లేదు ఎలక్షన్ పెట్టాల్సిందే, అది వేరే, అది ప్రొడ్యూసరే, డిస్ట్రిబ్యూటరే, యూ హ్యావ్ టు కండక్ట్ ఎలక్షన్స్ అన్నారు. అంటే అప్పుడు ఎలక్షన్ లేదు మాకు, ఎందుకంటే 2 yearsకి ఎలక్షన్ కాబట్టి ఆ దీంట్లో ఆ 42 మంది అనుకుంటే ఎక్కువ అవుద్ది. కాదు పెట్టాల్సిందే అన్నారు. పెట్టాల్సిందే అని చెప్పినప్పుడు ఇక డిస్కషన్ వచ్చింది, రకరకాలుగా వచ్చింది పాయింట్స్. వాళ్ళు మాత్రమే ఎవరీ ఇయర్ మారుతుంది. సో ఆ డిస్కషన్లో రప్చర్ అయింది, అయిపోయింది. అయిపోయినాక అందరూ, నేను కూడా ఆయనకు ఓటేసాను. ఇప్పుడు భరత్ భూషణ్ గారికి వేసాను, నేను కూడా వేసాను. ఎందుకు, ఒక డిస్ట్రిబ్యూటర్ నుంచి రావాలి కదా అని. యాక్చువల్గా శక్తి రమేష్ గారు రావాల్సింది, ఆయన హెల్త్ బాగాలేకపోతే సీనియర్ వలన వద్దని చెప్పి ఈయన తీసుకొచ్చారు. సరే అయిపోయింది. సరే మనం అలా అయిపోయినప్పుడు నెక్స్ట్ మీరు పెడతాం అనేది కరెక్ట్ కాదు. ఆయన నిలబడ్డప్పుడే మనం కాదని చెప్పాం, ఎలక్షన్ నిలబడ్డాం, వచ్చాం. మనం ఎవరున్నా సరే ఇక్కడ చేసేది ఏం లేదు. ఆయన పోతా లాస్ట్ మీటింగ్లో కూడా ఒక మాట చెప్పాడు, నేను సంవత్సరం ఉండి నేను ఏం చేయలేకపోయినా ఇక్కడ ఎవరు ఏమి చేయలేరు, వచ్చి వెళ్తూ ఉంటారు, ఇక్కడ అన్నీ వెళ్ళాలంటే గొళ్ళలు ఉంటాయని కూడా క్లియర్గా చెప్పారు. చెప్పిన తర్వాత ఇది అంత బెనిఫిట్ కాదు అని క్లియర్గా చెప్పినా, కాదు దీని మీద డిస్కషన్ పెట్టాలంటే అసలు మీది కాదు సబ్జెక్టు, ఎగ్జిబిటర్స్ది. ఎగ్జిబిటర్స్ వాళ్ళు నిలబడాల్సింది, వాళ్ళ అబ్జెక్షన్ ఉంటుందంటే అందులో కొంతమంది అబ్జెక్షన్ చేశారు. ఎవరు, మన విజయేందర్ రెడ్డి గారు, తర్వాత రాజ్ థియేటర్ హైదరాబాద్, దేవి థియేటర్, ఆయన వాళ్ళంతా చేసినా కాదు బయటికి వెళ్ళి మాట్లాడుకుంటామని. అసలు బయటికి వెళ్ళి మేమందరం అబ్జెక్ట్ చేసాం. అబ్జెక్ట్ చేసినప్పుడు కాదు అంతకుముందు జరిగింది 2 సార్లు అని పెట్టాడు. ఎప్పుడు జరిగింది అని అడిగాను. ఎప్పుడు జరిగిందంటే కోవిడ్ వచ్చినప్పుడు జరగల, కోవిడ్ టైంలో జరగల ఒకటి. రెండోది నారంగ్ గారు చనిపోయినప్పుడు. సో ఆయన చనిపోయినప్పుడు దీని దగ్గర వచ్చింది. సో దానికి రిలవెంట్ కాదు కదా. ఇప్పుడు ఎప్పుడు జరగల, ఏదున్నా బాడీ అనేది రన్ అవుతూ ఉండాలి అనేది మనం చెప్పాం. మేము భరత్ భూషణ్ గారిని కూడా అడిగితే నాకు ఇంట్రెస్ట్ లేదండి అన్నారు. ఆయన అదే చెప్తారు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేనేం ఉండాలనుకోవట్లేదు అని అంటారు. కానీ దీనికి తగ్గట్టుగా వెళ్ళవు, అవన్నీ ఆపోజిట్గా వెళ్తూ ఉంటాయి. సో అది జరిగినప్పుడు మేము కుదరదు అని చెప్పాం, అపోజ్ చేసాం. రామదాస్ గారు, నేను, చాలామంది అపోజ్ చేసాం. ఓటింగ్ పెట్టండి అన్న. నిన్న అజెండాలో పెట్టే పాయింట్ కాదు, ఇది సబ్జెక్ట్ కాదు, ఏదో లెటర్ ఆఫ్ తీసుకొని ఓటింగ్ పెడతాం అనేది కరెక్ట్ కాదు. అసలు ఓటింగ్ మనకి ఈ నెలతో అయిపోతుంది. మనం ఎవరు ఓటింగ్, నెక్స్ట్ వచ్చే వాళ్ళు డిసైడ్ చేయాలి. మీకు కావాలంటే ఓ పని చేయండి సార్, మీరు అంత యూస్ఫుల్ ఉన్నప్పుడు మీరు ఎగ్జిబిటర్స్ని అడిగి వాళ్ళు మేము పోటీ చేయము, మా తరఫున ఇతను ఉంటారని మీరు అబ్జెక్ట్ లేకుండా ఇస్తే ఓకే అన్నాం. కాదు అన్నారు. గొడవలు అరుపులతో ఆగింది. కాసేపు 10 నిమిషాలు ఆపేశారు సైలెంట్ చేయడం కోసం. ఆపేసి బయటికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకొని వచ్చి, మా ఎగ్జిబిటర్లు అందరూ ఓకే అన్నారండి అని ఒక 3 పేర్లు, వాళ్ళు మాకేం అబ్జెక్షన్ లేదని ఒక రైట్ చేస్తే ఒకరు తందానా వెళ్ళారు. అసలు అప్పుడు కూడా అసలు మనకి రైటే లేదు, ఎగ్జిబిటర్లు ఓకే అన్నారు అనేది. అసలు వీళ్ళు కూడా అయిపోయింది ఈ నెలతో టర్మ్. వీళ్ళు ఎలా చెప్తారు, ఎగ్జిబిటర్స్ బాడీ చెప్పాలి కదా, వాళ్ళు ఎవరో తెలియదు. సరే ఇదని దీని మీద కుదరదండి అని క్లియర్గా చెప్పాము. రబ్సాబ్ అయిపోయింది. నెక్స్ట్ మీటింగ్ ఫైనల్ మీటింగ్ అదే. దాంతో అప్పుడు ఏం చేయాలి, జనరల్ బాడీ పెట్టాలి. మనం వాళ్ళు జనరల్ బాడీ పెట్టాల్సి ఉంటే పెట్టకుండా లాస్ట్ మినిట్ దాకా పెట్టారు. మేము అందరం వచ్చాం. సడన్గా 3 రోజుల ముందల షిఫ్టెడ్ టు తిరుపతి అన్నారు. షిఫ్టెడ్ టు తిరుపతి ఏంటి అన్నాం. తిరుపతి 3 నెలల ముందర వెళ్ళి వచ్చాం. ఇక్కడ వీళ్ళు వచ్చి గొడవ చేసి ఇవన్నీ చేసేటప్పటికి ఇక్కడ ఉంటే గొడవలు అవుతాయి అని చెప్పేసి తిరుపతికి షిఫ్ట్ చేశారు. అసలు అధికారం లేదు. తిరుపతి అనేది సంవత్సరానికి ఒకసారి పెడతాం, ఇంతవరకు హిస్టరీలో. ఒకసారి వైజాగ్ పెడతాం, ఒకసారి విజయవాడ పెడతాం. విజయవాడ అవసరం అనుకుంటే ఇంకోసారి వెళ్తుంది, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. అయిపోయినాయి. 2 నెలల క్రితం తిరుపతి అయిపోయింది. నేను పోయి అడిగాను, మీరు ఎలా పెడతారండి, మీకేం రైట్ ఉంది, మీరు అందులో ఎప్పుడు డిసైడ్ అనేది కూడా ఆ నెలలో చెప్తాం, ఎక్కడ అనేది కూడా మీరు ఎలా మారుస్తారు అన్నాం. అంటే ప్రెసిడెంట్ గారు చెప్పారు, ప్రెసిడెంట్ గారికి అధికారం లేదు నాకు తెలిసినంతవరకు. ఈసీ అనేది డిసైడ్ చేయాలి, ఆ రోజు అక్కడ డిక్లేర్ చేయాలి, ఎక్కడ నెక్స్ట్ మీటింగ్ ఎక్కడ అనేది చేస్తాం. ఇప్పుడు వరకు చూస్తున్న హిస్టరీలో అది మీరేం చేయకుండా మీరు 8 అనేది లేదు. తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా చూసేది సెక్రటరీ. బికాజ్ ఎందుకంటే ఇది 4 దీని గురించి అనుభవం ఎక్కువ ఉంటుంది. బయట నుంచి వచ్చే వాళ్ళకి అనుభవం కొంచెం తక్కువ. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే అది వేరే విషయం. ఇప్పుడు అరవింద్ గారో, సురేష్ బాబో, లేకపోతే ఇంకోరో, వీళ్ళు వేరు. వీళ్ళకి ఏదైనా సరే అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ చేయాలి, ఎందుకంటే ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈసీకి.
ఈసీ ఆయన చైర్గా ఉంటాడు, ఆయన అబ్జెక్షన్ జరుగుతుంది, ఏదున్నా ఈసీలో డిసైడ్ చేసి చెప్పాలి. అక్కడ స్టార్ట్ అయింది సార్. సరే తప్పు చేస్తున్నారని నేను లెటర్ పెట్టాను. లెటర్ పెట్టి ఇది కరెక్ట్ కాదు, మీరు అది ఆపటం తప్పు, ఈ ఖర్చు అవుతుంది, ఎవరు భరిస్తారు, ఇవన్నీ ఎందుకు అంటే వాళ్ళు ఏం చెప్పాలి, నా మాట కూడా ఇలా. సరే మనం రామనుకున్నాం అని చెప్పి మేము అందరం, దిల్ రాజు గారు అలానే ఠాగూర్ మధు గారు అందరూ రాను అనుకున్న మెంబర్లు అందరూ కూడా వెళ్ళాం. ఓకే, తిరుపతికి వెళ్ళాం. అక్కడ కూడా అబ్జెక్ట్ చేసాం. అబ్జెక్ట్ చేస్తే చాలా ఇదైంది, అసలు ఎలా మీకు ఏమి అధికారం ఉందని అక్కడ కూడా రాజుగారు కూడా చెప్పారు, ఇది కరెక్ట్ కాదు, అసలు ఇండస్ట్రీయే బ్యాడ్ అవుతుంది, ఇప్పుడు మనం ఇలాంటివి పెట్టుకోవటం ఏంటి అని చెప్పాం. చెప్పిన తర్వాత రాజుగారు ఒకటే క్వశ్చన్ అడిగాడు ఆ రోజు మీటింగ్లో, ఏమండి నేను 1 yearగా ఉండి ఏం చేశాను, ఏమి చేయలేదు, మీరేం చేద్దాం అనుకుంటున్నారు, ఎక్స్టెన్షన్ తీసుకొని ఏం చేద్దాం, ఈ సంవత్సరంగా మీరేమి చేశారు, ఇంకా ఏమి మిగిలిపోయినాయి ఇది చెప్పండి అన్నారు. ఆయన అనేటప్పుడు ఇంకేం మాట్లాడాల. ఆయన రాజుగారు కూర్చొన్నారు, ఆయన పర్టికులర్ దీనికోసమే వచ్చారు. వచ్చి ఇది అడిగారు, మీరేమి చెప్తారో చెప్పి ఒకవేళ కావాలంటే జనరల్ బాడీకి వెళ్ళండి అన్నారు. అప్పుడు నేను చెప్పాను జనరల్ బాడీ కూడా అధికారం లేదు, ఈతో అయిపోయింది. సరే ఆయన అన్నారు జనరల్ బాడీలో తీసుకొని ఉండాలి, ఏది ఆ మీటింగ్కి. జనరల్ బాడీకి ఏంటి, మీరు అందరూ ఎనానమస్గా ఒప్పుకొని మనం జనరల్ బాడీలో మెజారిటీ చేస్తే ఉండొచ్చు. అప్పుడు నేను ఒక క్వశ్చన్ వేసా, ఏమండి జనరల్ బాడీలో అలా తీసుకునే అధికారం ఉంటే, అంటే ఐఎమ్ నాట్ కోటింగ్ సంబడి, ఇవాళ చంద్రబాబు గారు ఉన్నారు సీఎంగా, 165 మెజారిటీ అంటున్నారు, 165 సీట్లు ఉన్నాయి, ఆయన మేము డిసైడ్ అయిపోయాం నెక్స్ట్ 5 సంవత్సరాలు ఎలక్షన్స్ లేవని పెట్టుకోవచ్చా. అలానే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన సీఎంగా ఉన్నారు, లేకపోతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వాళ్ళు అలా పెట్టుకోవచ్చా, అది కాదు కదండి, ఇది మీ సొంత ఆర్గనైజేషన్స్ మీరు ఏమైనా పెట్టుకోవచ్చు, ఇది ఒక గవర్నింగ్ బాడీ, ఇది ఏదైనా సరే. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది చేశారు, ఏదైనా ఛాంబర్ ద్వారా రావాలి అని. ఛాంబర్ ద్వారా రావాలని ఎందుకు, నాకు ఇండివిజువల్గా ఎవరు రావద్దు, ఛాంబర్ ఈజ్ ఏ అథారిటీ. ఛాంబరు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో అఫిలియేట్ అయ్యింది, ప్లస్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అఫిలియేట్ అయ్యింది. ఏమి చెప్పాలన్నా ఎవరి పెట్టాలన్నా క్రోడీకరించి అందరూ కూర్చొని మాట్లాడి దీన్ని పంపిస్తే గవర్నమెంట్ అబ్లైజ్ చేస్తుంది. ఇటువంటి బాడీలో మీరు ఎలక్షన్స్ పెట్టకుండా అనాథగా ఉండి చేస్తామంటే అది ఎక్కడ రెస్పాన్సిబుల్ అని ఈ పాయింట్ మీద నేను మాట్లాడాను. లేదు పెడతాము. ఆయన ఏం చెప్పారు, అప్పుడు నేను అన్నాను సార్ మీరు జనరల్ బాడీ అన్నారు, మళ్ళీ దీన్ని ఇలా లాగితే కాదు, అప్పటికి అయిపోయింది, టైం అయిపోయింది, మనం వీఆర్ ఓన్లీ ఆపద్దర ప్రభుత్వం, మీరు అది చూడండి అన్నాం. అయిపోయింది, వచ్చేసాం సార్. వచ్చి 23వ తారీఖు ఇప్పుడు పెట్టారు లాస్ట్ది. రాగానే అడిగా, పెట్టారు కదా మినిట్స్ పెట్టమంటే మినిట్స్ ఇవ్వాల, నా కాపీ అడిగితే ఇవ్వాల. నేను వైస్ ప్రెసిడెంట్ అయ్యా కాపీ అంటే లేదు ఈసీలో పాస్ అయిన తర్వాత ఇస్తా ఉన్నారు. నేను ఒక లెటర్ రాశాను, సార్ నేను కోర్టుకి వెళ్దాం అని అనుకున్నాను, చెప్పాను నేను ఈ ఇష్యూ మీద కోర్టుకి వెళ్తాను, ఇది చాలా ఇదవుతుందని కూడా. వాళ్ళు అన్నారు కోర్టుకి వెళ్తే ఏమవుద్ది, ఇంకో 3 ఏళ్ళు ఆగొచ్చు. అది నాకు అర్థమైనాక నేను కోర్టుకి వెళ్ళకూడదు అనుకున్నాను. నేను అడిగాను నాకు కాపీస్ ఇవ్వండి ఎవరెవరు, ఇది కాకుండా 6 ఎక్స్ ప్రెసిడెంట్స్, ఇది అంతా ఈ ఇష్యూ అయినాక ఇది పద్ధతి కాదు, మేమందరం ప్రెసిడెంట్గా చేశాము, ఇది కరెక్ట్ కాదు అని చెప్పారు. లెటర్లు రాశారు. ఇప్పుడు జమినీ కిరణ్ గారు రాశారు, సి కళ్యాణ్ గారు రాశారు, నితిన్ వాళ్ళ ఫాదర్ ఆయన రాశారు, సుధాకర్ రెడ్డి గారు, ఎన్విఎస్ ప్రసాద్ రాశారు, తర్వాత మన వీరనాయుడు గారు రాశారు, తర్వాత ఇంకోరు ఎవరు రాశారు, బసిరెడ్డి గారు రాశారు, కెఎస్ రామారావు గారు రాశారు. సో ఇంతమంది చేసిన వాళ్ళందరూ రాశారు ఇది కరెక్ట్ కాదు, మనం తప్పుడు చేస్తున్నాం అని చెప్పి క్లియర్ గా రాశారు. ఇది కాకుండా దాంట్లో ఉన్న మెంబర్స్ రవికిషోర్ గారు, తర్వాత మైత్రి మూవీస్, వాళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ కమిటీలో వాళ్ళు ఎలక్ట్ చేసుకున్న బాడీ, వాళ్ళందరూ కూడా మనం అయిపోయినాక మేము ఉండము అని కూడా వాళ్ళు రాశారు. సుప్రియ ఎగ్జిస్టింగ్ ప్రొడ్యూసర్స్. మేమన్నాం మనం ఇప్పుడు ఆల్రెడీ గొడవలు మాట్లాడితే ఇండస్ట్రీని రోడ్డు మీద ఉతుకుతున్నారు, మనం వెళ్ళకూడదు, మనం వెళ్ళటం ఇది పబ్లిక్. నేను అందుకనే నాకు పబ్లిక్ కూడా వెళ్ళా, ఫస్ట్ టైం ఇవాళ వస్తున్నాను నేను, నిన్న రాత్రి పిలిచారు మిమ్మల్ని, ఇవాళ వస్తున్నా. ఎందుకు, ఆల్రెడీ గబ్బు మీద ఉతుకుతున్నారు మనని, మనం పోయి ఇక పబ్లిక్ వెళ్తే ఇంకా పల్చన అయిపోతాం, ఆల్రెడీ టికెట్ దగ్గర కానీ రకరకాల ఇష్యూస్ అవుతున్నాయి, మనం దీనికోసం ఇది కరెక్ట్ కాదని చెప్పాం. అయిపోయినాక పెడతామన్నారు. ఇక వచ్చారు, వచ్చిన తర్వాత రాలా. అప్పుడు స్టార్ట్ అయింది ఏంటి, వర్కర్స్ ప్రాబ్లం. వర్కర్స్ ప్రాబ్లం ఏంటి, 6 నెలల క్రితం వాళ్ళు లెటర్ ఇచ్చారు, మరి 6 నెలల నుంచి ఎందుకు చేయలేదు. ఇక్కడికి వచ్చినాక వర్కర్స్ స్ట్రైక్ మొదలైంది. సో ఆ మంత్ అంతా వర్కర్స్ స్ట్రైక్ అయింది. చివరికి ఏమైంది, వర్కర్స్ది వీళ్ళు చేయలే. ఎప్పుడు కూడా చైర్మన్తో సంబంధం లేదు సార్, ఏ వర్కర్స్ మీటింగ్ అయినా ఒక కమిటీని వేస్తారు, ఆ కమిటీయే డీల్ చేస్తుంది.
చైర్మన్కి సంబంధం లేదు, సెక్రటరీ ఈజ్ ఎ కన్వీనర్. వీళ్ళు తప్పితే ఏ బాడీ ఉన్నా లేకపోయినా దానికంటూ ఒక గ్రూప్ ఉంటుంది. గ్రూప్ అంటే ఎమినెంట్ పర్సనాలిటీస్, ఎవరు పెద్ద ప్రొడ్యూసర్స్, చిన్న ప్రొడ్యూసర్స్, వాళ్ళు రన్ చేస్తారు, వాళ్ళు నెగోషియేట్ చేస్తారు. మరి సంవత్సరం నుంచి ఉన్నారు, ఇది వాళ్ళు ఇచ్చి 6 నెలలు 7 నెలలు అయింది కదా, మరి ఎందుకు చేయకుండా లాగి సరే అది చేసి లాస్ట్లో అడిగాం, మీరు చెప్పారు మీ టైం అయిపోయింది అని, మళ్ళీ 26వ మీటింగ్ అని పెట్టారు, 25వ మీటింగ్ అని. అంటే 2 ఏళ్ళు కదా, 24. నేను చెప్పా 25వ మీటింగ్ కాదు, మనం ఇవాళ వీఆర్ నాట్ లీగల్లీ లేదు, మనం ఆపద్ధర్మంలో ఇది ఉన్నాం తప్పితే యూ కెనాట్ అని నేను దాన్ని మార్పించాను. 26 అంటే దే వాంట్ టు ఎక్స్టెండ్, అది కూడా మార్పించాను నేను. రావటం లేదు, స్పెషల్ ఇది అని పెట్టుకోండి. అసలు మీరు కూర్చునేదానికి అధికారం లేదు ఇక్కడ, మనం కూర్చున్నా ఏది కూడా చెల్లదు. ఒక రిటైర్డ్ ఉద్యోగి రిటైర్ అయిపోయినాక వచ్చి మీ ఆఫీస్లో వచ్చి నేను కూర్చుంటాను, నేను రన్ చేస్తానంటే పాసిబుల్లా? సింపుల్ క్వశ్చన్. నువ్వు అయిపోయింది, నీ టైం అయిపోయింది, నువ్వు వెళ్ళిపోవాలి, నేను వచ్చి కూర్చున్నా, నేను నిన్న దాకా చేశాను, నేను చేస్తానంటే పాసిబుల్లా? సింపుల్ థింగ్ సార్, నేను అడిగేది కామన్గా అడుగుతున్నాను. కాదు, అసలు కమిటీలో మెజారిటీ సభ్యుల అభిప్రాయాలు ఏంటి అసలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కమిటీలో కదా సార్? ఇది అయింది ఆపద్ధర్మ కమిటీలో చాలా మంది వద్దంటున్నారు. వాళ్ళు కొంతమంది మాత్రం అక్కడ ఎవరు ఉంటారు, ఎనీ మీటింగ్ డెసిషన్ తీసుకోవాలన్నా సపోజ్ జనరల్గా ఎలా ఉంటాయంటే, ఏది ఉన్నా సరే సార్ డిస్కషన్స్ అయినాక ఆఫీస్ బేరర్స్ ఉంటారు, ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ఇద్దరు వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, జాయింట్ సెక్రటరీలు, వీళ్ళు ఆఫీస్ బేరర్స్ ఉంటారు, ట్రెజరర్. వీళ్ళందరూ కూర్చొని ఒక ఏదైనా వస్తే డిస్కస్ చేసి వీళ్ళ అవుట్కమ్నే మనం పీసీ పెట్టాలి. మాకెవరికి లేదు ఇక్కడ, ఓన్లీ ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ ట్రెజరర్. ఇంకెవరు నన్ను పిలవట్లా, నాకు తెలియదు. నాకు తెలిసి వచ్చి ఏమండి మీకు లేకుండా పెడుతున్నారు, తప్పు అవుతుందని పెట్టినా కూడా నన్ను పిలవరు. ఒకవేళ మీకు ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను వస్తా, నేను ఆ టైంలో కూర్చుంటా అంటే నాకు చెప్పరు. నైట్ వెళ్ళిపోయినాక ఒక 5:30కో 6కో వేసేసి గమ్మున వెళ్ళిపోతారు, ఎవరు ఉంటారు. వెళ్ళి కూర్చుంటే ఆఫీస్లో ఉంటారు, బిజీగా ఉన్నారు. సరే, బిజీగా ఉన్నప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు. అంటే ఎన్ని రోజులు జరుగుతుంది. సరే, దీని మీద పోరాడు. అప్పుడు ఇక లాభం లేదనుకొని నేను ఇమ్మీడియట్గా తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళాను, మంత్రి గారి దగ్గరికి. ఎందుకంటే ఇది కోఆపరేటివ్ సొసైటీ. వెళ్ళిపోతే పాపం ఆయన వెంటనే ఫోన్ చేశారు, చేసి కన్సర్న్ వాళ్ళకి ఏంటి వాళ్ళు టైం అయిందంట అది పెట్టండి అని ఆయన ఫోన్ చేశారు, పెట్టారు. సరే, నేను గబగబా ఒక అప్లికేషన్ తీసుకొని ఆయన కలవటానికి వెళ్ళాను. ఆయన ఫోన్లో చెప్పారు, నేను ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్తే ఆ సెక్రటరీ గారు బిజీగా ఉన్నారు, బట్ రమ్మన్నారు. ఆయనకి డౌట్ వచ్చింది, అసలు ఇది మంద కాదు. వచ్చి నేను ఒక గంట కూర్చున్నా, వాళ్ళు సొసైటీ వేరే ఏదో చిత్రపూరి కాలనీ ఏదో ఇష్యూ జరుగుతుంది, ఎవరో వచ్చున్నారు, నన్ను పిలిచారు. చాలాసేపు గంట వెయిట్ చేసినాక ఏంటంటే ఇది లెటర్ ఇచ్చా, ఇది మా దాంట్లో లేదండి అన్నాడు. అదేంటి సార్, మీరే కదా సార్ సొసైటీస్ అన్న. లేదే మాది కాదే అన్నారు. వాళ్ళకి అర్థం కాల. అప్పుడు నేను మళ్ళీ వీళ్ళని అడిగాను, అడిగితే ఆఫీస్ అడిగితే కాదు సార్ ఇది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ స్టాంప్స్ అండి అని అన్నారు. వాళ్ళు చూసి అంతసేపు డిస్కస్ అయినాక వాళ్ళకి కనపడలా మంది. సారీ సార్ అని ఓ దండం పెట్టి, తప్పైపోయింది, ఎక్కడికి వెళ్ళాలి ఆఫీస్ కూడా తెలియదు అంటే, ఇక్కడే ఉందండి అక్కడ రాజీవ్ దీని దగ్గర ఓల్డ్ దీంట్లో అదే ఇది సరే హిమాలయ డ్రగ్స్ గాంధీ భవన్ దాటిన తర్వాత ముందు రైట్ సైడ్ ఉంటుంది. సరే, అక్కడికి మళ్ళీ అన్నీ కొట్టించుకొని ఆ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాను. రాజీవ్ గాంధీ అని అడిషనల్ రెవెన్యూ అడిషనల్ కమిషనర్ కాదు, అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ అడిషనల్ రాజీవ్ గాంధీ అది శ్రీకాకుళం ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన లక్కీగా అక్కడ ఉన్నారు ఆఫీస్లో, వెళ్ళి కూర్చొని టైం వెయిట్ చేసి ఒక గంట సేపు ఆయన పిలిస్తే ఇచ్చా. ఇస్తే ఇది మాది కాదండి అన్నారు. లేదు సార్ ఇది సొసైటీస్ది అన్నారు. కాదు సార్ మీదే సార్, నేను వెళ్ళాను వాళ్ళే డైరెక్షన్స్ ఇచ్చారు ఇది అన్నారు. దీని ముందర ఏం చేస్తారంటే డిఆర్ఓ ఆఫీస్లో ఇస్తాం మన పేపర్లు అన్నారు. అక్కడికి వెళ్ళాను, ఆడ వెళ్తే మాది కాదు సార్ మీరు అక్కడికి వెళ్ళండి ఐజీ ఆఫీస్కి అని. మళ్ళీ ఆడ పరిగెత్తుకుంటే వెళ్ళా 2 గంటలకి. వెళ్ళి కూర్చుంటే 4 గంటల దాకా ఆడే ఉన్నా, 3:30. ఆయన చూశారు, మాది కాదు అన్నారు. కాదు సార్ నేను మాట్లాడానన్నా, అసలు ఎక్కడ ఉందన్నా, నేను ఫైల్ ఫోటో తీయించా రిజిస్టర్, అది చూపించా. సరే సార్ నేను వెరిఫై చేస్తాను అని చెప్పి ఆయన పిలిచి వెరిఫై చేయమని చెప్పాడు. చెప్పిన తర్వాత సార్ ఒకసారి మినిస్టర్ గారితో మాట్లాడండి సార్ అని. మినిస్టర్ గారు చేశానండి, మీ దగ్గర నాకు తెలియదు మీరు ఎవరో అని కూడా నాకు తెలియదు. మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అటు నుంచి వద్దాం అనుకున్నా. ఆయన ఖమ్మం వెళ్ళారు, ఏదో మీటింగ్ ఉంది 2 రోజుల దాకా రారు, నేను కలిసి చెప్తానండి అన్న. ఆయన అయిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ 2 days ట్రై చేసి మినిస్టర్ గారి ఇంటికి వెళ్ళాను. ఎవరికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వెళ్ళాను. ఆయన పొద్దున్నే వెళ్తే నేను బసిరెడ్డి గారు ఇంకా కొంతమంది వెళ్ళి చెప్పాం.
ఆయన మంద కాదమ్మా, ఇది కోఆపరేటివ్, మాకు ఆ అధికారం లేదు. కాదు సార్ మీదే, నేను మాట్లాడాను, ఆయనతో మాట్లాడి చెప్పొచ్చాను, ఆయన చూశారు, ఆయన నాకు కాదండి మీరు మినిస్టర్ గారిని కలవండి అని అన్నారు. సో అందుకని నేను మినిస్టర్ గారి దగ్గర మీ దగ్గరికి వచ్చాను. నా ముందలే ఫోన్ తీసుకొని మాట్లాడారు ఇంట్లో. ఏమయ్యా ఇది మంద కాదు కదండి. లేదు సార్ ఈయన వచ్చారు కూర్చున్నారు, మందే సార్ అన్నాడు. సరే నాకు ఇదేంటో వెరిఫై చేసి నాకు యూ కమ్ బ్యాక్ అని ఆయన చెప్పారు. చెప్పి మిమ్మల్ని మళ్ళీ పంపిస్తున్నాను, మీరు వస్తారు, వెళ్ళి కలవండి అన్నారు. సరే నేను చెప్పాను, లేదు మీరు వెళ్ళి కలవండి, డిస్కస్ చేయండి అన్నారు. అప్పుడు నేను, కేఎస్ రామారావు గారు, ఇంకోరు కూడా ఉన్నారు. మళ్ళీ పొలవం అంటే ఆడికి వెళ్ళాం, సెక్రటేరియట్ వెళ్తే ఆడ కూర్చోబెట్టారు, రమ్మన్నారు. ఆయన ఏదో మీటింగ్లో ఉన్నారు, మమ్మల్ని లోపల పిలవాల. ఎందుకో 2 గంటల తర్వాత ఆయన 3 గంటలు వెయిట్ చేసాం. ఆయన గబక్కన మెసేజ్ పెట్టారు, ఏంటి ఇంకా మీరు రాలేదు, నేను అనుకున్నాను మీ వాళ్ళు చెప్పలేదండి. ఆయన పిలిచి లేదు చెప్పారండి అని. అప్పటికి వాళ్ళ ఎవరు అడిషనల్ అతను ఉన్నాడు, మొత్తం డీటెయిల్స్ చెప్పారు వాళ్ళు. చెప్తే అండి నేను సార్కి ఇస్తానులేండి, ఇది చెప్పారు, ఇది మా కిందే వస్తుంది, నేను సార్కి మాట్లాడతాను అంటే. సార్ మీరు ఇష్యూ చేయండి, వాళ్ళు ఇది అయింది, ఇది కరెక్ట్ కాదు, ఈ బాడీ గవర్నమెంట్కి అపెక్స్ బాడీ అని నేను ఇవన్నీ లెటర్లో కూడా రాసి, ఆ లెటర్లు అన్నీ ఈ డిపార్ట్మెంట్ ఇవన్నీ చెప్పేసి ఇవన్నీ చెప్తే నేను చేస్తానండి అన్న తర్వాత మళ్ళీ డౌట్ వచ్చింది, ఇది ఇది ఇండస్ట్రీ ఈ మినిస్టర్ కదా అని కోమటిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సినిమాటోగ్రఫీ ఆయనకి వెళ్ళి ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చాను, సార్ ఇలా జరుగుతుంది. ఆయన వెంటనే ఫోన్ చేసి ప్రెసిడెంట్ని సెక్రటరీని రమ్మంటే వాళ్ళు ఫోన్ చేసి మేము వైజాగ్లో GST మీటింగ్కి వెళ్ళామండి, అక్కడ ఉన్నామండి. సరే రేపు వచ్చిన తర్వాత రావండి, ఇది ఎలా చేస్తారు నో అన్నారు ఆయన. చెప్పారు, సరే ఆయనకి చెప్పేసి వచ్చేసాం. అయిపోయినా మళ్ళీ ఎందుకైనా మంచిదని చెప్పేసి FDCకి, తర్వాత దిల్ రాజు గారు ఎక్కడో ఫారెన్లో ఉన్నారు, ఆయనకు మెసేజ్ ఇచ్చి ఆయనకి ఒక లెటర్ పెట్టాను. ఆయనకి ఇది అంటే నా చేత అయింది ఏముంది, డిపార్ట్మెంట్లో అందరికీ దృష్టి తీసుకెళ్ళా. ఈ బాడీ అప్పటికే చాలా గొడవలు జరుగుతున్నాయి, రేట్లు పెరగటం, ఈ డిస్కషన్, దీని మీద అందరి దృష్టికి తీసుకెళ్ళా. సరే అయిపోయిన తర్వాత నేను తిరిగాను. ఇక 4 రోజులు రోజు మళ్ళీ పొద్దున ఆయన ఖమ్మం నుంచి వచ్చినాక మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ నేను మాట్లాడతాను చెప్తున్నారు కాట్లా. సరే ఇక నేను మానేసాక ఇంకా నాకు అంటే పొద్దున్న 7 గంటలకు నా పూజ ఆపుకొని గబగబా వెళ్ళటం, వెయిట్ చేయటం, నాకు ఇదేం పని అని. అంటే ఒక రోజు ఫోన్ చేశారు వాళ్ళ ఆఫీస్ నుంచి, ఏంటి సార్ రావట్లేదని. సార్ మేము ఏమన్నా అడిగామా సార్, గవర్నమెంట్ దాని డ్యూటీస్ అది చేయమంటుంది, ఆ చేయమన్న డ్యూటీని అడగమని మీ దగ్గరికి వచ్చాం, దీనికే ఇన్ని రోజులు పడతా మాకు అని నేను వాళ్ళ పిఏతో చెప్పాను. నేను ఇది కాదండి. తర్వాత నాకు కొన్ని రోజులకు ఒక లెటర్ వచ్చింది, ఏంటంటే ఇది మనకి పరివిధిలో లేదు, ఇది మనకు సంబంధం లేదు, ఇది కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలన్నట్టుగా ఒక మెసేజ్ ఇచ్చాడు. ఇస్తే అప్పుడు మొత్తం డౌన్లోడ్ చేసి మీ అధికారాలు ఏంటి, మీ సెక్షన్స్ ఏంటి అన్నీ కోట్ చేస్తూ మళ్ళీ ఒక లెటర్ పెట్టాను. ఈ సెక్షన్స్ కూడా పెట్టాను. ఈ సెక్షన్ ప్రకారం మీరు వాళ్ళని పిలిచి క్వశ్చన్ చేయాలి, మీరు ఒక నోటీస్ ఇష్యూ చేయాలి, మీరు ఇది చేయాలి, ఈ సెక్షన్ ప్రకారం మొత్తం 6-7 సెక్షన్స్ ఇచ్చి వాళ్ళ రూల్స్ ఆయన పరిధి ఏంటి అనేది కూడా రాసి అది కూడా పంపించాను సెక్రటరీ గారికి. ఆయన మళ్ళీ దాన్ని వాళ్ళకి పంపించారు, యాక్షన్ తీసుకుంటుంది అని రాశారు. నాకు 3 లెటర్లు వచ్చినాయి అలా, కానీ ఏమీ రాలే ఇక్కడికి. అది డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి రాలే. వాళ్ళ ఆఫీస్ మేము చెప్పాము సార్ పెట్టామంటున్నారు, వీళ్ళు రావట్లేదు. ఇక్కడ వచ్చి అడుగుతున్నా నేను, రాలేదండి అంటున్నారు. వచ్చిరా వీళ్ళు ఇవ్వటం లేదా వాళ్ళు ఇవ్వటం లేదా నాకు తెలియదు. ఇంకా నేను మానేశాను. ఇంకా అప్పుడు నాకేంటి, నాకున్నది 3 పిల్లలు, అధికారులు ముందర మేము కొట్లాడాం మా ఆఫీసులో, మిగతా పెద్దలను అడిగాను, ఆఫీసర్లకు వెళ్ళాను, మంత్రులు ప్రజాప్రతినిధులను కలిశాను. ఇంకా నాకు ఏకైక మిగిలింది ఒక 4వ పక్షమైన ప్రెస్. ఇంకా నేను ఒక్కనే నేను ఆడ ఉన్న కన్సర్న్ మినిస్టర్స్ ఎందుకు మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసి సెక్షన్స్ దాని తాలూకు వాళ్ళ డ్యూటీస్ అన్నీ మీరు పెట్టినా కూడా వాళ్ళ వైపు నుంచి సరైన స్పందన రాకపోవడానికి కారణం ఏంటి నాకు తెలియదు సార్, అది మీరు అడగాలి. ఇప్పుడు నేను చెప్పాను ఇది కాల, మీకు మీ దృష్టి ద్వారా తీసుకొచ్చాను, ఇవన్నీ రాశాను, పాపం రెస్పాండ్ అవుతున్నారు, మాట్లాడుతున్నారు నాతో, కానీ యాక్షన్ జరగట్లేదు. అంటే ఒక చిన్న ఎలక్షన్ కోసం ఒక చిన్న ఇంతమందికి తిరిగి అంటే నా లైఫ్లో నా వైఫ్ ఇక నాకు ఇది ఒక పొద్దున్న లేస్తే ఇది అయిపోయింది, ఇదేదో మన వ్యాపారంలో పెట్టుకుంటే బాగుంటుంది అంటే నాకేంటంటే నా బాధ, నేను ఇండస్ట్రీ ఉన్నంత వరకు స్ట్రైట్ ఫార్వర్డ్గానే వెళ్తాను సార్. నేను మధ్యలో నాకు వద్దని 5-7 సంవత్సరాలు మానేశాను సార్. మానేసిన తర్వాత మళ్ళీ ఈ బిల్డింగ్ని ఖాళీ చేయాలనే ఒక డిస్కషన్ వచ్చినప్పుడు వీళ్ళు సరిగా రిప్రజెంట్ చేస్తారో లేదో అని నేను మళ్ళీ 4 years తర్వాత ఎంటర్ అయ్యాను సార్. నా పర్పస్ అది, నాకు వేరే కాదు. ఇక్కడ ఉన్నప్పుడు సిస్టమేటిక్గా వెళ్ళాలనేది నా పాయింట్.
ఏదైనా గో బై రూల్. ఇప్పుడు సిస్టమ్ ఎవరు ఇవాళ మీరుంటారు సార్, రేపు నేను ఉంటాను, ఇంకోరు ఉంటారు. ఇదేది మన సొంతది కాదు కదా. మీ సొంత ఆఫీసు, మీ స్టూడియో అంటే మీరు ఏమైనా చేసుకోవచ్చు. మీరు ఓన్లీ కస్టోడియన్స్ సార్, యు ఆర్ ఆల్ కస్టోడియన్స్. ఆ సంవత్సరం ఉంటాం, వెళ్ళిపోతాం, నెక్స్ట్ ఉంటాం. మనం గవర్నింగ్, మనం నలుగురికి ఆదర్శంగా ఉండాలి. అది నా పాయింట్ సార్. అక్కడ ఇదేంది చివరికి నా వల్ల కాక ప్రెస్కి రకరకాల చాలామంది ధర్నాలు అంటే వద్దయ్యా, అసహ్యంగా ఉంది, ధర్నాలు గిర్నాలు చేయమాకండి, ఇప్పుడే పలసబడిపోయాం, సినిమాలు ఇది అవుతున్నాయి, ఇవన్నీ కాదు, వద్దని నేను ఆపిచ్చా. ఓకే. సో అసలు ఈ రేపు జరగాల్సిన అంటే ఇది 26వ తారీఖు జరగాల్సిన దీన్ని ఎంతో కష్టపడితే, సారీ ఎందుకు మధ్యలో ఉంటున్నా అంటే ఈ ఫ్లోలో చెప్పాను కాబట్టి, ఓకే ఇది అయిపోయింది, ఆ నెల అయిపోయింది, నెక్స్ట్ మంత్ పెడతా ఉన్నారు. అది ఎలక్షన్ దీనివల్ల అయిపోయింది అన్నారు. సరే ఓకే, మళ్ళీ పెట్టమన్నాం. మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి కదా, 29వ తారీఖు, 28 అయితే పెద్దను పెట్టాలి, పెట్టలా, 20 దాకా పెట్టలా, 10వ తారీఖు దాకా, 15 దాకా, 16 దాకా అప్పుడు పెట్టారు. ఏమని అంటే ఎలక్షన్ ఇదని, పండగలు ఉన్నాయి అని పెట్టలా ఆ మీటింగ్లో కూడా. ఓకే. మళ్ళీ వచ్చిన తర్వాత మీటింగ్లో మళ్ళీ పెట్టా, నేను మీకు మీటింగ్లు పెడతానికి మీకు లేదు అని నేను మామూలుగా చెప్పా. పండగలు అంటే కాదు, అందరు పండగ అన్నారు, ఈ నెల అంటే ఏ నెల ఆ నెల పెట్టాలి కదా, పెట్టకుండా మనం అక్టోబర్ అయితే పండగలన్నీ అయిపోతాయి, ఇవన్నీ ఉండయి అని చెప్పి ఓ డేట్ ఫిక్స్ చేశారు సార్. ఓకే. ఓ డేట్ ఫిక్స్ చేస్తే సెప్టెంబర్లో డేట్ ఓకే అన్నారు, ఈసీలో చెప్పేశారు కన్ఫామ్ అని. నేను చేయలేదు, పెడుతున్నాను. మళ్ళీ ఆరాల ఏంటంటే అదే రోజు నేను చెప్పాను, ఆ రోజు పబ్లిక్ వాళ్ళని కూడా అడిగా, జనరల్గా ప్రెసిడెంట్ సెక్రటరీ పెట్టాలి, నారాయణ చూసి చెప్తాడు ఇది పండగలా కాదు, ఓకే అని చెప్పేసిన తర్వాత అదే రోజు పండగ అంటే అవి కూడా చూడలేదా తెలిసి దాచుకున్నారు తెలియదు. ఆ నెల కూడా పోయింది. అప్పుడు నేను పోయి కూర్చొని గొడవ పడి కూర్చొని పెడతారా లేదా, ఇప్పుడు పెట్టండి, పెట్టకపోతే ఎలా, అక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెట్టలేదు, ఫిబ్రవరి నుంచి లేదు, అది ఇక్కడే లేదు, సరే మూవీ ఆర్టిస్ట్ అది. సో అన్నీ ఇలా కొలాప్స్ అయిపోతున్నాయని నేను కూర్చొని పెట్టండి, నేను కదలను అని చెప్పి కూర్చున్నా ఆఫీస్లో. కూర్చుంటే అప్పుడు ఈ డేటు ఆ నెలలో పెట్టమంటే ఈ అక్టోబర్ 26కి పెట్టారు. అంటే 54 రోజుల డేట్ ఆ రోజు ఫిక్స్ అయింది సార్. ఓకే. అంటే దీనికోసం ఎంత పోరాటం చేస్తే 54 రోజు డేట్ 26. ఇంకేమనుకున్నామని పెట్టారు కదా, సరే ఎందులోనే వదిలేసాం. ఓకే. చివరికి అది కూడా పోయింది. అది కూడా ఏం చేశారు, నేను మొన్న తెలిసింది నాకు, తెలిసి నేను అన్నా సరే ఏదో మళ్ళీ ఎలక్షన్ పోస్ట్పోన్ అంట, ఎలక్షన్ కోడ్ వస్తుందంట. ఎలక్షన్ కోడ్కి మనకి సంబంధం ఏంటి అని నేను గబగబా వెళ్ళా. అడిగితే మంద కాదు కదా అన్న. గబగబా వెళ్తే వాళ్ళు ఏదో మీటింగ్లో ఉన్నారు, ఫైటర్స్ మీటింగ్లో. నేను వెళ్ళాను. సరే మాట్లాడి కొంచెం గ్యాప్, ఏంటి నారాయణ ఇలా అంటున్నారు ఏంటంటే, అదేం లేదు సార్, మనం లెటర్ ఇచ్చామన్నారు. ఎవరికి ఇచ్చారు అన్న. పోలీసు వాళ్ళకి ఇచ్చాను. పోలీసు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అన్న. అంటే అది మనం డీటెయిల్గా వెళ్దాము. ఈలోపు మనకి ఫోన్ లైన్లో విజయేందర్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి విజయేందర్ రెడ్డి గారితో మాట్లాడదాం. విజయేందర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే సుబ్బారావు సార్, ఫిలిం ఛాంబర్లో ఏం జరుగుతుంది ఇప్పుడు? అశోక్ కుమార్ గారు ఈ జనరల్ బాడీ మీటింగ్ వరకు రావటానికే అసలు ఏం జరిగిందనేది అసలు మొత్తం కూలంకషంగా చెప్పారు. ఏ కన్సర్న్ శాఖల దగ్గరికి వెళ్ళి అసలు ఇది ఏ పరిధిలోకి వస్తుంది, అలాగే కన్సర్న్ మినిస్టర్స్ ఎవరు, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, ఇవన్నీ వాళ్ళకి తెలియజేస్తూ ఆయన చాలా శ్రమ కోర్చి తీసుకున్నాము. 54 రోజుల తర్వాత 26వ తారీఖు జనరల్ బాడీ మీటింగు కాల్ఫర్ చేశారు. ఇప్పుడు అది కూడా పోస్ట్ పోన్ అయింది అంటున్నారు. అంటే మీరు కూడా ఒక ఛాంబర్లో పార్టీ కాబట్టి అసలు ఏంటి మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏంటి? ఓకే సార్, అశోక్ కుమార్ గారు కనీసం ఒక 10 సార్లు సెక్రటరియట్ మినిస్టర్ల దగ్గర తిరిగినప్పుడు వారితో పాటు నేను ఒక 2-3 అటెండ్ అయ్యాను. కాబట్టి వారి ఇన్సెప్ట్ చెప్పినంత కూడా 100% కరెక్ట్. ఎప్పుడైనా కూడా ఏదైనా కోవిడ్ లేకుంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఆ ఉన్న 44 మందిలో ఇనానమస్ గా చేసుకుంటూ, ఇంకోటి ఏం చెప్తామంటే ఆ సభ్యుడు ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూటర్ ఉందనుకోండి, నెక్స్ట్ ఎగ్జిబ్యూటర్ ఉందనుకోండి, ఆ సభ్యునికి బీఫామ్ లైసెన్స్ కూడా ఉంటే ఆ ఎగ్జిబ్యూటర్ పీరియడ్ ని అతను ఎక్స్టెండ్ చేసే అవకాశం కొంత ఉంటుంది. అది కూడా 2-3 నెలల కొరకే చేసాము అప్పుడు. అది చూపుతూ బూచి చూపినట్టుగా అది చూపుతున్నది. ఇప్పుడు ఈ భరత్ భూషణ్ గారికి, మా ప్రెసిడెంట్ గారికి బీఫామ్ లైసెన్స్ లేదు, థియేటర్ సంబంధించి బీఫామ్ లైసెన్స్ లేదు. కాబట్టి ఆయన అర్హుడు కాదు అది యాజ్ పర్ మా బైలా ప్రకారం. ఓకే. ఇంకోటి కూడా మీకు చిన్న ఉదాహరణ ఏంటంటే, మన ఎమ్మెల్యేలు ఉన్న 150 మంది కూర్చొని ఇంకో 5 ఏళ్ళు కూడా మేమే ఉంటామంటే ప్రజాస్వామ్యం ఒప్పుకుంటుందా? చట్టం ఒప్పుకోదు. అట్లే మా దగ్గర బైలా కూడా ఒప్పుకోదు.
యా అది నిజం. అది వాళ్ళు ఇందాక అశోక్ కుమార్ కూడా అదే చెప్పారు. మరి కాబట్టి అది ససేమిన తప్పు 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 అని కూడా ఎన్నోసార్లు చెప్తున్నాం. దీంట్లో మాకు అర్థమయ్యేది ఏంటంటే మీ టీం ముందు చెప్పాలని చెప్పకుండా అర్థం కావట్లేదు. ఏదైనా లాభదాయకమైన పని ఉందేమో అనిపిస్తుంది వీళ్ళందరికీ. మా ఇప్పుడున్న ప్రైమ్ బాడీ ప్రెసిడెంట్ సెక్రటరీ సెక్రటరీ గారికి కాదండి, ఇప్పుడు పట్టుబడుతుందో అర్థం కావట్లేదు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో మీ మెజారిటీ మెంబర్స్ అది చెల్లదండి, అసలు అది లీగాలిటీ కానే కాదు. అది మీకు చెప్పిన ఉదాహరణ అదే కదా, 150 మంది ఎమ్మెల్యేలు కూర్చొని మెజార్టీ ఇంకా 5 ఏళ్ళు ప్రభుత్వం అంటే ఉంటుందా? ఈవెన్ దో ఇప్పుడు అలా కూడా లేదు మాకు మెజారిటీ ఉంది అనే వాళ్ళు ఏమన్నా ఆపద్ధర్మ కమిటీ అయినా కూడా సపోజ్ మాకు మెజారిటీ ఉందనేది వాళ్ళు నిరూపించుకున్న ఒక పద్ధతి, మరి అది కూడా మరి లేదంటున్నారు అశోక్ గారు. చాలా మంది దానికి వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు. నిరూపించుకుంటే ఏంటంటే ఆ రోజు సడన్ గా కొంత కన్ఫ్యూజన్స్ అయినా కానీ ఇప్పుడు ఈ టైంకి అయితే బాగా వ్యతిరేకత పెరిగిపోయింది. అది కూడా పద్ధతి కానే కాదు. ఇప్పుడు మీరు 44 మంది మాకు ఓట్ వేసింది జస్ట్ ఫర్ 2 years వేశారు. అది 2 years 1 day తర్వాత మాకు వ్యాలిడిటీ కాదు. ఓకే, ప్రెసిడెంట్ మాత్రం మేము అనుకునే ఓన్లీ 1 year కి అనుకుంటాం. ఒక సంవత్సరం తీసుకోవడం, ఒక సంవత్సరం ప్రొడ్యూస్ అనుకుంటాం. అది 1 year పీరియడ్ కాకుండా వాళ్ళకి పక్కగా జరగాలి, ఇంకోళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ జనరల్ ఎలక్షన్ జరగాల్సింది వాళ్ళు జరగట్లేదు, ఇస్తలేరు. కాదండి, రీసెంట్ గా కార్మికుల సమ్మె జరిగింది, దానికి సంబంధించిన పరిష్కారం అనేది చూడాల్సిన బాధ్యత ఫిల్మ్ ఛాంబర్ కమిటీ మీదనే ఉంటుంది కదా. దాని గురించి ఏమన్నా పోస్ట్ పోన్ చేశారనుకోవచ్చా? ఏం లేదు, ఎక్స్ ప్రెసిడెంట్ ఎక్స్ సెక్రటరీ గారు వస్తారు, ఎక్స్ ఆఫీసర్ మెంబర్స్ వస్తారు, వాళ్ళు పరిష్కరించవచ్చు. వాళ్ళ సీనియారిటీని ఎప్పుడు కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం, వాళ్ళకి గౌరవిస్తాం కూడా. ఎక్స్ ప్రెసిడెంట్ అని ఎక్స్ సెక్రటరీని గౌరవిస్తాం. మాకు పనికి ఆటంకం అసలు కానే కాదు. మాకు ఏమైనా గవర్నమెంట్ అసలు పవర్ ఉంటే కార్మికుల మీద ఏమైనా శాసనం చేయగలుగుతామా? మీరు 600 తీసుకోండి, 300 తీసుకోండి ఆర్డర్ వేయలేము కదా. ఇంకా ఊళ్ళో కూర్చొని చేయాల్సిందే, పెద్ద మనుషులు తిరిగి చేసుకోవాల్సిందే తప్పితే కుటుంబ తగాద మాదిరిగా దానికి ఏమైనా ఆర్డర్లు ఇచ్చేది ఉండదు. ఈయన పదవులు ఉంటే మీరు ఆర్డర్ చేసిన ఏమైనా ఇంప్లిమెంట్ అయ్యేది ఉండదు. అందరం కూర్చొని సభ్యులందరం కూర్చొని చెప్పుకున్నదే చేసుకుంటాం. ఇప్పుడు నిర్మాతల్లో 10 మంది దాకా కూర్చొని ఇంత ఇస్తే బాగుంటుంది. వీళ్ళందరూ కార్మికులు 10 మంది కూర్చొని మాకు ఇంత కావాలంటే అంతే ఉంటుంది. కానీ ప్రెసిడెంటే కూర్చోవాలి, సెక్రటరీ కూర్చోవాలి లేదు. ఎన్నోసార్లు ఆ బాడీ కాకుండా బయట సీనియర్ ప్రొడ్యూసర్ కూర్చొని సెటిల్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేస్తారంటే మా ఛాంబర్ లో. అది ఎవరినైనా గౌరవిస్తాం, మా సీనియర్ మెంబర్లను గౌరవిస్తాం. ఆ ప్రకారం జరుగుతుంది. అందులో ముఖ్యంగా బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ వీటి గురించి డిస్కషన్ చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు మీ కమిటీలో మీరు కూడా ఎన్నోసార్లు ఉన్నారు, ప్లస్ ఒక సీనియర్ మెంబర్గా అసలు ఇలాంటి పోస్ట్ పోన్మెంట్ జరగటానికి ఏంటి రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? మాకు అసలు అర్థం కాని విషయాలు ముందంటే కొంత పొరపడ్డాం మేము కూడా. మా థియేటర్ ఓనర్స్ భరత్ భుజన్ గారికి బీఫామ్ ఉండొచ్చు అనుకున్నాం. ఎందుకంటే మేజర్ డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా థియేటర్లు ఓనర్స్ గా ఉన్నారు చాలా మంది. వారికి కూడా ఎక్కడో ఒక ఏదో ఒక టౌన్ లో థియేటర్ ఓనర్ అయి ఉంటాడు, బీఫామ్ ఉండి ఉంటుంది అనుకోని మేము కొంత ప్రోత్సహించిన మాట వాస్తవమే. ఇలా చూస్తే వారికి బీఫామ్ లేదని నేను లాస్ట్ లో తెలిసింది. బీఫామ్ ఎప్పుడైతే లేదో ఇక ఆయన భారతుల వారే పక్కన జరగాలి. వారి మనసా ఉందని కూడా అనుకోని వారిని ప్రోత్సహిస్తున్నారు. ఎవరో బాగా అతన్ని ఇది చేస్తున్నారు, ఏదైనా ప్రోత్సహించి ఉండాలనే ప్రయత్నం చేస్తున్నారు. వారితో ఎప్పుడు మాట్లాడినా కూడా అంత ఇష్టంగా ఏమి ఉండట్లే మాట్లాడలేదు ఉండాలనే విధంగా. కూర్చుందామని కూర్చొని చేద్దామని అంటాడు తప్పితే నేను ఉంటాను కూడా ఏమన్నా పట్టుబట్టాడు. మరి వీళ్ళ పక్కన వాళ్ళు బాగా ఇది చేస్తున్నట్టు ప్రోత్సహిస్తున్నట్టు. అంటే ఇంట్రెస్ట్ లేకుండా 1 year చేసిన తర్వాత ఇంట్రెస్ట్ లేకుండా మరి పోస్ట్పోన్మెంట్ అనేది జనరల్ గా జరగదు కదా. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే కదా అది జరుగుతూ వచ్చేది. అదే మేము నలుగురు కలిసినప్పుడు అయితే చెప్తున్నాడు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, మీరు అందరు ఉన్నవాడినే ఉంటాననే చెప్తున్నాడు. అక్కడికి వచ్చేసరికి మళ్ళా పక్కన ఉన్న మరి మిగతా వాళ్ళు చెప్పిన మాటకు సైలెంట్ అయిపోతున్నాడు. ఏం అర్థం కావట్లేదు. ఓకే, మీ డిమాండ్ ఏంటి అసలు? మీ అంటే ఒక ఎలక్షన్ జరగాలి సార్. మా హక్కులు పోయింది. మేము ఈసీ మెంబర్లమే కాదు, మా పీరియడ్ అయిపోయింది. మేము పక్కన జరగాల్సిందే. మళ్ళీ ఎన్నికలు జరగాలి. కొత్త ఎన్నికలు వస్తే ఎంతో మంది కొత్తగా రావాలని ప్రయత్నం జరుగుతున్నారు. వాళ్ళందరూ కూడా నిరాశ చెందుతారు కదా. 2 years తర్వాత మనం ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు వాళ్ళ ఐడీలో కూర్చోవాల్సి వస్తుంది. మేము ఉన్న వాళ్ళే 10-20 చెప్పుకుంటూ పోవడం కూడా కరెక్ట్ కాదు కదా. కొత్తలు కూడా నామినేట్ చేస్తారు, వాళ్ళు గెలిచే అవకాశం ఉంటే వాళ్ళు కూడా గెలుస్తారు. మంచి జరిగేది మంచి జరుగుతుంది. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా అందరికి. సో మీ డిమాండ్ అయితే ఇమీడియట్ గా కమిటీ అనేది దిగిపోవాలి, ఎలక్షన్ అనేది జరగాలి. ఎలక్షన్ జరగాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. మంచిదండి, నమస్తే. సో
ఆయన కూడా కమిటీ మెంబరే కదా, ఆయన ఎక్స్ సెక్రటరీ చేశాడు, ట్రెజరర్ చేశాడు, చాలా సీనియర్ పర్సన్, థియేటర్ ఓనరు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఒకటి కాదు సార్. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నిజంగా ఆయన నిన్న రాత్రి మాట్లాడేటప్పుడు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదండి అన్నాడు. నాతో నేను మాట్లాడా, ఈ లెటర్లు ఏంటండి, వీళ్ళు క్యాన్సిల్ పెడతాం ఏంటి, రాత్రి ఒక పెద్ద డ్రామా జరిగింది. నేను చెప్తే కూడా నాకు ఇంట్రెస్ట్ లేదండి అన్న. మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మీ మాట మీరు ఎందుకు చెప్తున్నారు సార్ అన్న? మీకు చెప్పేదానికి మీకు లేదు, సెక్రటరీ చెప్పాలి, సెక్రటరీ లేడు, పోలీస్ ఆఫీసర్ చెప్పారన్నారు, పోలీస్ ఆఫీసర్ చెప్పే రైట్ ఏముంది, నాకు కాగితం చేయమండి అన్నాను. ఆ కాగితం ఇలా తర్వాత లేదన్నారు. తర్వాత ఆయన దిల్ రాజు గారు మాట్లాడారు. దిల్ రాజు గారు మాట్లాడితే అదేం లేదు సార్ పెట్టుకోవచ్చు అండి అన్నాడు. మళ్ళీ అదే మాట వినిపించాను, వినిపించి నారాయణ కూడా వినిపించా. వినిపించినాక ఓకే నాకేం లేదండి, అబ్జెక్షన్ లేదన్నారు. వీళ్ళు ఎక్కడ ఏం తప్పు చేశారంటే 4977 మంది రాసాం, 3000 మంది వస్తారు అన్నారు. అసలు ఎప్పుడన్నా ఛాంబర్ మీరు ఎన్నోసార్లు వచ్చి ఉంటారు, ఎలక్షన్స్ కూడా కాదు అదే సార్, ఎలక్షన్స్కి రారు. అసలు ఎంతమంది పడతారు సార్? 300 మంది పడతారు, 200 మంది పైన జనరల్ బాడీకి. ఇవాళ అలాంటి ప్లేస్లో 3000 వస్తామని తప్పుడు ఇవ్వటం, అది ఇంటెన్షన్ ఉందా వాలంటీర్గా ఉందా తెలియదు. ఇప్పుడు మీరు పోలీస్ పర్మిషన్ అసలు పెట్టకూడదు. మనం ఏ రోజు ఎలక్షన్ ఎప్పుడు పెడతాం, ఎలక్షన్ అప్పుడు పెడతాం. పోలీసులు ఎప్పుడు ఎలక్షన్ టైంలో వస్తారు. ఎందుకు ఆవేశకోవేశాలు ఏమైనా అవుతాయని. జనరల్ బాడీకి ఎప్పుడు పెట్టరు కదా. వీళ్ళు పంపించారు, కావాలని పంపించారు. దాంట్లో కూడా ఏమని రాశారు వీళ్ళు, టేక్ ద కన్సర్న్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అన్నారు. కన్సర్న్ ఎలక్షన్ కమిషన్ వీళ్ళు ఎవరు చెప్పడానికి, అది వదిలేద్దాం. అసలు ఫిలిం నగర్ ఉన్నది ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కాదు. ఇట్ ఈస్ మన ఎలక్షన్లో మనకి అక్కడేం లేదు ఎలక్షన్. జూబ్లీహిల్స్లో కొన్ని ఏరియాల్లో ఉంది. వీఆర్ నాట్ అండర్, వీళ్ళు రాంగ్గా చెప్తున్నారు కాబట్టి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఎలక్షన్ కమిషన్లో ఉంటే ఫోన్ చేసి అడిగితే అసలు మీది కాదు అన్నారు. తర్వాత పోలీసు వాళ్ళకి ఎలా చెప్తారు? వాళ్ళు నేను అడిగాను రాత్రి, సార్ 3000 మంది అంటే నేను అడిగాను సార్ అసలు ఎలా పడతారు అన్నాను. లేదు సార్ ఈసారి వస్తారు సార్ అన్నారు అన్న. అన్న తర్వాత నా దగ్గర అప్పుడు డేటా తీసుకోలే, పొద్దున్న డేటా తీసుకున్నా. 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాల నుంచి వచ్చారు. చూస్తే హైయెస్ట్ వచ్చింది 126 మంది ఒక సంవత్సరం. అవునా? ఇక 110 మంది, 111 మంది, 90 మంది, 97 మంది, 53 మంది, 63 మంది. లాస్ట్ అయితే మొత్తం లిస్ట్ ఉంది సార్, తీసుకున్నాను అఫీషియల్ గానే పొద్దున వెళ్ళి. దిస్ ఈస్ ద లిస్ట్. సో హైయెస్ట్ అనేది 120 మంది, 126 మంది, 126 మంది ఇప్పటి వరకు వచ్చింది. అది 2011లో సార్, 11, 12, 10, 11లో 111 మంది, 14, 15లో 103 మంది, మళ్ళీ 17, 18లో 103 మంది. 100 దాటిందే 4-5 అంతే. మిగతాయి మొన్న లాస్ట్ 2 years అయితే 62 మంది, 53 మంది. లాస్ట్ ఏది 2023, 24, 24, 25 ఇది ఏది ఎలక్షన్ జరిగితే. ఎలక్షన్ జరిగినప్పుడు ఇంకా తక్కువ ఉంటుంది. ఈ ఎలక్షన్ జరిగినవి కూడా తీసుకున్నారమ్మా. సో అంటే పోలీసు వాళ్ళకి తప్పుడు సాక్ష్యమే కదా. ఇప్పుడు 3000 మంది వస్తారంటే వాళ్ళు భయపడతారు కదా. నేను మాట్లాడాను, మాట్లాడితే అన్నారు సార్ 30 మీటింగ్స్ జరుగుతున్నాయి సార్, అన్ని చోట్ల పోలీస్ బందోబస్తు వెళ్ళడానికి కష్టం, మా కొన్నాళ్ళని కూడా డిప్లాయ్ చేశారు. సార్ 100 మంది 110 మంది మనకి కావాలంటే 4 కానిస్టేబుల్ సార్. అసలు ఎప్పుడు పిలవాలా ఇంతవరకు లైఫ్లో పిలవాలా, ఇంతవరకు పిలవాలా ఎలక్షన్ తప్పితే. జనరల్ బాడీకి అసలు ఎప్పుడు పిలవాలా. మీ పైన హాల్లో ఒకవేళ మీరు అనుకుందాం, మీరు ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెడతాం కదా, ఇటు పోలీసు వాళ్ళు ఒక ఇద్దరు ఈ మెట్ల దగ్గర, ఒక ఇద్దరు లిఫ్ట్ దగ్గర ఉంటే ఇంకేముంది సరిపోద్ది. అంటే తప్పుడు వాళ్ళకి తప్పుడు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? 4950 అంటే 5000 మంది మెంబర్స్ పంపించేసామండి. పంపించింది అబద్ధం. 2700 ఇదిగోండి వాళ్ళు కట్టింది, ఇదిగో చూడండి సార్, 2757 మందికి డబ్బులు పంపించారు కట్టినట్టు. చెప్పటం ఏం చేశారు, 4976 మంది పంపించామన్నారు. ఈ 2 లెటర్లు పోస్ట్ చేశాను పొద్దున. సిఐ గారికి పెట్టాను, ఏసీపీ గారికి పెట్టాను. అంటే మీరు ఇస్తే వాళ్ళని పోలీసు వాళ్ళని మనం ఎలా తప్పడతాం? అంటే వాళ్ళకి అఫీషియల్గా వచ్చిందే వాళ్ళది అది కదా. నేను పొద్దున పోయి ఇచ్చొచ్చా, స్టేషన్లో పోయి ఇచ్చొచ్చా, పోలీస్ స్టేషన్లో ఇచ్చొచ్చాను సంతోష్ గారికి. ఓకే, వాళ్ళు ఆర్డర్ కూడా ఇచ్చారు. ఏమని ఇచ్చారు,
ఇలా మీరు 5,000 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంతమంది మేము ఇవ్వలేము, 4,000 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి అనేది రాశారు పైన. నిన్న రాత్రి డ్రామా చేసి లేదని చెప్పి మళ్ళీ నేను పెట్టించి పోలీసు వాళ్ళతో మాట్లాడి దిల్ రాజు గారు రికార్డ్ చేసింది కూడా ఉంది, వినిపించమన్నాడు అన్నాడు ఆయన. నేను మాట్లాడాను, ఏం అక్కర్లేదు పెట్టుకోండి, మీరు కూడా వెళ్తున్నారు కదా సార్ ప్రజెంట్ అవ్వండి అని అన్నారు. ఇలా అయితే ఇప్పుడు ఎన్నో మీటింగ్లు జరుగుతున్నాయి, వేల మంది. వాళ్ళు ఒకటే అన్నారు, ఎక్కడ 1000 మంది కన్నా రావట్లేదు సార్, మీకు 4,000 మంది వచ్చేటప్పుడు మాకు ఎక్కడ అని వాళ్ళు అన్నారు. 30 మీటింగ్లు జరుగుతున్నాయి. మనం తప్పుదావ పెట్టకూడదు కదా. పోలీసులు మనకు కాపాడటం కోసం ఉన్నారు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కోసం ఉన్నారు. మనమేం అడిషనల్గా అడగలేదు కదా, ఇది రాయటమే తప్పు కదా, అది బాధ్యత ఎవరిది? నేను అడిగాను యాజ్ ఏ ప్రెసిడెంట్గా. ఆయన అంటే లేదు సార్ ప్రెసిడెంట్ గారు చెప్పారు అందుకని. నువ్వు ఎలా చెప్తావు కాగితం లేకుండా? నువ్వు ఓన్లీ కస్టోడియన్, నువ్వు అడ్మిన్. అతను రిటైర్డ్ పర్సన్ కంటిన్యూ అవుతున్నాడు. ఇద్దరు ట్రెజరర్ కాదు ఫైనాన్స్ చూసే అతను, వీళ్ళిద్దరు టైం అయిపోయింది పీరియడ్ ఎక్స్టెన్షన్. ఇంకెవరో వీళ్ళే రన్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్తే నేను అడిగా రాత్రి, ఇది ఇవ్వటానికి కూడా గంట సేపు పట్టింది నాకు, ఇవ్వలా. మీరు ఎలా పెడతారు? మీరు అధికారం ఏముంది? రూల్ ఏంది? రూల్ తెలుసు కదా, మాకంటే తెలియదు సార్. నాకంటే ఇన్ని సంవత్సరాలు చేశాను తెలుసుది. కొత్తగా వచ్చారు ప్రెసిడెంట్ గారు, ఆయన ఛాంబర్ ఇది తెలియదు. చెప్పాల్సిన బాధ సార్, రూల్ 10 ఇది సార్, దీని ప్రకారం చెయ్యకూడదు అని చెప్పాలి. నేను తప్పు చేస్తున్నా కూడా, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు సార్, సీఎం గారు నేను చేయండి, మినిస్టర్ గారు చేయండి అంటారు సార్, రూల్ పొజిషన్ ఇది అని చెప్పాలి. అది చెప్తున్నారా లేదా? రూల్ ఇలా ఉందని. సో రూల్ని బట్టి ఎలా చేయాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అది అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కూడా చెప్పాలి కదా. మరి వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం మాట్లాడట్లా, ఏమి మాట్లాడట్లా. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీస్ అండి. మనం పాపం జీతం కోసం ఉన్నారు. యజమాని గట్టిగా అరిస్తే ఎంప్లాయీ ఏం మాట్లాడతాడు? ఇది నేను అన్నాను, మీరు ఎంప్లాయే, మాకు కాదు, ఎంటైర్ బాడీకి మీరు అందరూ బాధ్యులు. మేము వాళ్ళు ఉండి రేపు వెళ్ళిపోతాం, మేము చెప్పారని చేయకూడదు కదా. కాదు సార్, అసలు ఏంటి అసలు ఇంతమంది ఎక్స్ ప్రెసిడెంట్లు కానీ ఎక్స్ అఫిషియో సభ్యులు కానీ ఇది పద్ధతి కాదు, ఇమ్మీడియట్గా ఎలక్షన్ జరపాలి అని చెప్పినా కూడా ఎందుకు ఆచరణలో జరగట్లేదు? ఏంటి అసలు రీజన్? అసలు సార్ ఆడ ఉంటే థ్యాంక్లెస్ జాబ్ అండి, ఆ పోస్టే థ్యాంక్లెస్ జాబ్. ఎవడి మన జేబులో డబ్బులు పెట్టుకొని చేసుకోవాల్సింది తప్పితే ఏమీ ఉండదు ఆడ నాకు తెలిసి. కానీ ఎందుకు ఉంటున్నారు ఏంటి? ఇప్పుడు మీరు విలేకరులు కదా, మీకు ప్రతిదీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా, వాట్ ఈస్ బిహైండ్ ఇంత రిస్ట్రిక్షన్, ఇంత స్ట్రిక్ట్గా చేయాల్సిన అవసరం ఏంది? ఇన్ని రకాలుగా చేయాల్సింది ఏం ఆశిస్తున్నారు? ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఆ బిల్డింగ్ మొత్తం జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ ఆ బిల్డింగ్ మొత్తాన్ని కూలదోసి ఒక ఫ్రెష్గా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్నమాట. ఇప్పుడు దీని వెనుక ఆ కాంప్లెక్స్ నిర్మాణం కూడా ఏదన్నా ఉండొచ్చా? తెలియదు సార్. అంటే ఇప్పుడు అంతకు ముందే మాకు 30 దాకా ఉంది సార్. నాకు ఒక మెంబర్షిప్ ఉంది, నాకు 30 దాకా ఉంది. మీరు అందులో లీజా? నాకు లీజ్. అంటే ఈ లీజ్ అంటే ఎలాంటిదంటే, బిల్డింగ్ అప్పుడు ఇండస్ట్రీ కోసం కట్టారు సార్. ఇండస్ట్రీ కోసం అప్పుడున్న పెద్దలు స్థలాలు ఇచ్చారు, రమ్మన్నారు, వచ్చిన వాళ్ళకి ఫస్ట్ అప్లై చేసిన వాళ్ళందరికీ ఇచ్చారు. ఇండస్ట్రీ ఎక్కడ వస్తుంది ఏమి ఇది లేకపోతే? రామనాయుడు గారు అంటే గబక్కన గెస్ట్ హౌస్ కట్టారు, ఈ కట్టారు, వచ్చేవాళ్ళు. మేము వచ్చినప్పుడు ఎవరు ఉండేవాళ్ళు కాదు కదా. సో అప్పుడున్న పెద్దలు సోకాల్డ్ డివిఎస్ రాజు గారు కానివ్వండి, మన రామనాయుడు గారు కానివ్వండి, హనుమంతరావు గారు కానివ్వండి, రంజిత్ కుమార్ గారు కానివ్వండి, రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, ఎంఎస్ రెడ్డి గారు కానివ్వండి, రమేష్ ప్రసాద్ గారు, అరవింద్ గారు, వీళ్ళందరూ, అంటే అరవింద్ గారు తర్వాత వచ్చింది, వీళ్ళందరూ చేరి ఈ సైట్ని ఏం చేద్దాం, అంటే ఇప్పుడు ఒక సైటు 30 ఎకరాలు గవర్నమెంట్ ఇచ్చింది అనుకోండి, 30-50 ఎకరాలు కొన్ని ఏరియాలు కామన్ ఫెసిలిటీస్కి పెడతారు, కొన్ని ఏరియాలు టెంపుల్కి పెడతారు, కొన్ని స్కూల్కి పెడతారు, అలా పెడతారు, అంతే కదా ఎనీ టౌన్షిప్లో కామన్ ఏరియా. సో ఇక్కడ ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వాలనే దానికి ప్లాటింగ్ చేసేసి ఇది దాదాపు ఒక ఎకరం చిల్లర ఉంటుంది అనుకుంటారు. ఈ సైట్ సెంటర్లో పెట్టుకున్నారు వాళ్ళు, 4 రోడ్లు 3 రోడ్లు కోడల్లో పెట్టుకొని దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని ఇప్పుడు వాళ్ళ ఆలోచన. నాకు తెలియదు, అంటే మీరు దాని గురించి అడగాలంటే దానికి రిలేటెడ్ పర్సన్స్ ఎవరన్నా మీరు అడిగితే చెప్తారు. నాకు హాఫ్ నాలెడ్జ్లో చెప్తున్నాను, అది కరెక్టా కాదా నాకు తెలియదు. అప్పుడు నాకు ఇన్న వర్షన్ ప్రకారం వీళ్ళందరూ కలిపి ఇక్కడ ఇది చేయాలని చెప్పి రామానాయుడు గారిని అడిగితే రామానాయుడు గారు 10 లక్షల రూపాయలు, అందుకనే రామానాయుడు బిల్డింగ్ అని పెట్టారు. అలానే అరవింద్ గారిని అడిగితే అరవింద్ గారు 5 లక్షలు ఇస్తే అల్లూరు రామలింగ గెస్ట్ వింగ్ అని పెట్టారు. సో ఇలా ఆయన సత్యచిత్ర సూర్యనారాయణ గారు వీళ్ళందరూ ఉండేవారు.
వీళ్ళందరూ ఏం చేశారు, ఈ బిల్డింగ్ రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళంతా ఇక్కడ రావాలి కాబట్టి ముందర ఒక బిల్డింగ్ ప్లాన్ చేశారు. అప్పుడు డబ్బులు కావాలి కదా, డబ్బులు ఎవరు ఇస్తారు? ఎంఎస్ రెడ్డి గారు అందరూ ఉన్నారు, అందరూ అంత అప్పుడు ఇంత డబ్బు లేదు కదా సార్. దాదాపు వాళ్ళు ఇచ్చిన డబ్బులతో వీళ్ళు ఒక ప్లాన్ వేసి వీళ్ళు ఇలా ఉండాలని, ఓ ఫస్ట్ ఫ్లోర్ మనం ఆఫీస్ పెట్టుకుందాం, ఛాంబర్ ఆఫీసు, సెకండ్ ఫ్లోర్లో ఇంకోటి కట్టుకుందాం అని ఒక ఫ్యూచర్ ప్లాన్లో బేస్మెంట్ అయితే 4-5 ఫ్లోర్లకి వచ్చేటట్టుగా కట్టారు సార్. దాదాపు నేను ఛాంబర్ వాళ్ళని అడిగితే 1,16,00,000 రూపాయలు మన వైపు నుంచి వెళ్ళిందన్నారు. సో వీళ్ళు కట్టేసి బేస్మెంట్ అంతా హై లెవెల్లో ప్లాన్ చేసి, ఒకసారి రారు కదా, చేసేసి ఏం చేశారు, ఫస్ట్ ఫ్లోర్లో ఛాంబర్ బిల్డింగ్, సొసైటీ బిల్డింగ్ కట్టారు సార్. సొసైటీ బిల్డింగ్ కట్టినప్పుడు దానికి రామానాయుడు గారు ఇవ్వటం వల్ల ఆయన పేరు పెట్టేసి ఛాంబర్ బిల్డింగ్ చేశారు సార్. అలానే ఈ ముందు గ్యాప్ ఉంది కాబట్టి అది తర్వాత గెస్ట్ వింగ్ అని అరవింద్ గారు చెప్తే ఇది ఒక 8-10 రూములు ఇది చేశారు సార్. ఈ ఫస్ట్ ఫ్లోర్ అయిపోయినాక కింద రూమ్స్ అని పిల్లర్స్ మీద వచ్చింది కదా, దాని గోడలు కట్టి షాప్స్ వేసి, షాప్స్ ఇక్కడ ప్రిమిలియం నగర్లో ఏం దొరకట్లేదని షాపులు రెంట్కి ఇచ్చారు సార్. అప్పుడు ఎంత 1,000-2,000 రూపాయలకి వెళ్ళింది సార్. షాపులకి ఇచ్చారు. ఒక పోస్ట్ ఆఫీస్ పెట్టారు, ఒక బార్బర్ షాప్ పెట్టారు, ఒక లైబ్రరీకి అని ఒకటి పెట్టారు. ఇలా రకరకాలు ఇచ్చారు. ఎందుకు వచ్చిన వాళ్ళకి తక్కువలో వస్తుంది, ఇక్కడ అవైలబిలిటీ దొరుకుతుందని. తర్వాత సెకండ్ ఫ్లోర్ కట్టారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ వచ్చింది. ముందర మన ఎప్పుడైతే ఛాంబర్ వచ్చిందో వచ్చిన వాళ్ళు ఉండటానికని రూములు కట్టారు. ఎక్కడి నుంచి మద్రాసు నుంచి వచ్చినా కూడా ప్రొడ్యూసర్ రూమ్స్ ఉంటాయని, అంటే డెవలప్ హౌ టు బ్రింగ్ ఇండస్ట్రీ టు హైదరాబాద్. అది అప్పుడు ఆలోచన, వాళ్ళ ఆలోచన. అది వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. నేను చెప్పేది కొన్ని అటు ఇటు ఉండొచ్చు, మీకు కరెక్ట్ అథెంటిక్ కావాలంటే ఆ తరం వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, వాళ్ళని అడిగితే చెప్తారు. తర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ వచ్చింది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కోసం ఒక బిల్డింగ్ మీరు కట్టండి అన్నారు. అప్పుడు ఏం చేశారు, ప్రతి స్క్వేర్ ఫీట్కి ₹1.50 ఏదో ఒక ఫిగర్ పెట్టి డబ్బంతా వాళ్ళు ఇచ్చి కట్టుకున్నారు సార్. 30 ఏళ్ళు లీజుకి ఇచ్చారు, 30 ఇయర్స్కి. అప్పుడు అన్నాం 30 ఇయర్స్ ఏంటండి, 50 ఇయర్స్ ఇవ్వచ్చు కదా అని అడిగాం. అడిగితే లేదు 30 ఇయర్స్ వరకే పర్మిటబుల్, 32-33 ఇయర్స్ ఏదో ఉంది, అంతకన్నా పర్మిట్ లేదు. సో అప్పుడు కావాలంటే మనమే కదా అంతా ఉండేది, అప్పుడు ఎక్స్టెండబుల్ అని దాంట్లో క్లాజులో రాశారు 30 ఏళ్ళకి అని. సో అది అయిపోయింది. తర్వాత కొన్ని సినిమా ప్రొడక్షన్ ఆఫీసెస్ కావాలని చెప్పేసి ఈ గెస్ట్ వింగ్ మీద ఈ కట్టారు. అప్పుడు లాటరీలో ఓన్లీ సైట్ ఉన్న వాళ్ళకే ఇచ్చారు సార్. సైట్ వాళ్ళకి లాటరీ వేస్తే చాలామంది 10 మంది వేస్తే 7-6 వచ్చింది. సో వాళ్ళందరూ కట్టారు, వాళ్ళ డబ్బులతోనే కట్టారు. సొసైటీ ఏం డబ్బులు ఇవ్వాల. అయితే ఇప్పుడు ఏంటంటే ఇన్ని సంవత్సరాల మెయింటెనెన్స్ కూడా అన్ని షేర్ ఒక 7 పార్ట్లు చేశారు. తర్వాత మూవీ ఆర్టిస్ట్కి లేదంటే మూవీ ఆర్టిస్ట్కి ఒక రూమ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచే తీసిచ్చారు. ఎందుకు ఇక్కడ అన్నీ ఉండాలి. ఇప్పుడు నేను అనేది ఒకటే సార్, అది గవర్నమెంట్ దేనికి ఇచ్చింది, 8,000 రూపాయలకి ఇచ్చింది సార్ ఎకరం. దేనికి ఇచ్చింది, ఇండస్ట్రీని ఇక్కడ తీసుకురావాలి అని. ఇండస్ట్రీని డెవలప్ చేయాలంటే ఏం బేసిక్ కావాలనేది వాళ్ళు ఆలోచించి పెద్దలందరూ చేశారు సార్. చేసిన తర్వాత 30 ఏళ్ళు అయిపోయింది. రేపు 26వ తారీఖు ఫిబ్రవరిలో అయిపోతుంది. ఫిలిం ఛాంబర్కి మీరు ఖాళీ చేయమని చెప్పారు. ఇది 2 ఇయర్స్ బ్యాకే వచ్చింది. వస్తే నేను కూడా ఉన్నాను అప్పుడు. ఎలా ఖాళీ చేస్తాం మనం రాసేది ఎక్స్టెండబుల్ మాట్లాడమన్నాను. మాట్లాడేది లేదు, మీరు ఎక్స్టెండ్ ఖాళీ చేయాల్సిందే అన్నారు. కుదరదు, చెయ్యం, ఏమైతే. అయితే దీంట్లో మనకు తెలీదు అది చెప్పిన వినికిడి ఏంటంటే వాళ్ళే జనరల్ బాడీలో పెట్టుకొని, ఇప్పుడు వీళ్ళు ఎవరు లేరు సార్, ఆ పాతాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్త కమిటీ మెంబర్లు అయ్యారు. వీళ్ళు ఏదో ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అని ఒకటి పెట్టుకొని ఈ యొక్క దీన్ని దానికి బదలాయించుకున్నాము, మీకేం రైట్స్ లేవన్నట్టుగా కొంతమంది మాట్లాడారు. అప్పుడు అంటే సొసైటీస్కి సంబంధించి ఏదైనా ఒక లా అనేది ఉంటుంది, అది తెలియదు సార్. వాళ్ళు చెప్పిన మాట మీకు లేదు అంటే ఎందుకు పోరాలి, మేము పోరాడుతా ఉన్నాం, మీకు కాదు టెనెంట్ యాక్ట్ ప్రకారం మీరు వెళ్ళిపోవాలి అది ఇదని ఏదో అంటే కుదరదు అన్నా. నేను కొంతమందితో మాట్లాడాను, అదేమి ఉండదు సార్, చేయడానికి లేదు అన్నారు. వాళ్ళు చేశారనేది వాళ్ళు చెప్పారు. తర్వాత సురేష్ బాబుని కూడా అప్పుడు అడగమంటే సురేష్ బాబు కూడా ఓ రోజు ఏదో పోయి మాట్లాడారు. ఇది మా జనరల్ బాడీ డెసిషన్ అని చెప్పేశారు వాళ్ళు. జనరల్ బాడీ డెసిషన్, మేము వీ వాంట్ టు ఇదని. సార్ మేము ఖాళీ చేయమని మాకందరు కూడా పిలిచి మీరు కూడా ఖాళీ చేసేయండి అన్నారు. ఖాళీ చేయమన్నప్పుడు మీది డైరెక్ట్ లీజా సబ్ లీజా అండి? మీది లేదు, నాది సబ్ లీజ్ కూడా పీరియడ్ అయినాక అఫీషియల్గా వాళ్ళే సైన్ చేసి ఇచ్చారు. సురేష్ బాబు పేరు మీద వస్తే నేను తీసుకున్నాను. మోహన్ బాబు గారికి, అరవింద్, మన కెఎస్ రామారావు గారికి. ఇక్కడ ఏమైంది, ఆ రోజు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే పీరియడ్ మీరు ఖాళీ చేసేయండి సార్, అందరూ ఒప్పుకున్నారు అన్నారు. కింద షాప్ వాళ్ళందరికీ చెప్పేశారు, అందరూ ఒప్పేసుకున్నారు. ఆంధ్ర బ్యాంక్ ఉంటే ఆంధ్ర బ్యాంక్ కూడా ఖాళీ వాళ్ళ పీరియడ్ ఎక్స్టెండ్ చేయమంటే నేను చేయొద్దు అని చెప్పాను. లేదు ఇది కోర్టు ఆర్డర్ వచ్చేసింది, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెనెంట్ యాక్ట్ కింద తోసేయచ్చు. ఏమి తోయటానికి లేదు, ఇది
లీగల్ అని నేను చెప్పాను. బట్ ఆంధ్ర బ్యాంక్ ఖాళీ చేసినట్టున్నారు. చేయించారు, నేను వద్దని చెప్పి అప్పుడు ఖాళీ చేశారు. ఇప్పుడు ఎంతమంది సఫర్ అవుతున్నాం సార్? ఖాళీగా పెట్టుకున్నారు 3 ఏళ్ళ నుంచి. అది అయిపోయింది. ఈ అయిపోయినాక ఏమైంది? నేను చేయడానికి లేదన్నా. మొన్న కూడా రాసాం, నేను అందుకనే కమిటీలో వచ్చి నేను కూడా దాంట్లో రాసేటప్పుడు పాయింట్లు చెప్తున్నా, వేసి రాయమని చెప్తున్నా. వాళ్ళు అంటే లేదు మీరు ఖాళీ చేయకపోతే బయట వేస్తా ఉన్నారు. ఎలా వేస్తారు బయట వేయటానికి? ఇదే అయినా మనం పోరాడదాం అని చెప్పాం. పోరాడతాం. మేమేమన్నాం సార్, మేము వీఆర్ నాట్ అగెనెస్ట్ ఫర్ ఎనీ డిమాలిషన్కి అగెనెస్ట్ కాదు, అభివృద్ధికి ఓకే. మీరు ఏదన్నా చెయ్యాలనుకుంటే ఇండస్ట్రీలో ఇప్పుడు సోకాళ్ళు 10 మందో 15 మందో 20 మందో ప్రెసిడెంట్లు చేశారు. వాళ్ళందరూ కాపాడారు కాబట్టి వాళ్ళు ఇది ఉంది సార్. ఓకే, మన డిస్కషన్ సాగిద్దాము. అయితే లైన్లో ఇంకొక ఎక్స్ ప్రెసిడెంట్ బసిరెడ్డి గారు లైన్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే బసిరెడ్డి గారు. నమస్కారం సుబ్బారావు గారు. ఏంటి సార్, ఏంటి ఫిలిం ఛాంబర్ ఇష్యూ ఏంటి? మీరు ఎక్స్ ప్రెసిడెంట్ ఏంటి? ప్రస్తుతం కమిటీ కాల పరిమితి అయిపోయింది, అయినా కూడా ఎలక్షన్స్ జరగటం లేదు, ఇమీడియట్గా జరపాలి అనేది ప్రస్తుతం అశోక్ కుమార్ గారు ఇప్పుడు ఉన్న కమిటీ, అంటే కాలపరిమితి ముగిసిన కమిటీలో ఆయన వైస్ ప్రెసిడెంట్, ఆయనే ఇప్పుడు పోరాటం చేస్తున్నాడు. మరి ఇంతకు ముందు ఉన్న మీ ఎక్సెప్షియల్ అందరూ మీ మాట ఏంటి అసలు? సార్ అది ఏంటంటే సార్, ఆడ వాస్తవం చెప్పాలంటే ఒకరిద్దరు దరిద్రులు ఉన్నారు సార్. వాళ్ళు అక్కడ కూర్చొని పాలన చేయాలి, దాని నుంచి వాళ్ళకి ఏం లాభాలు వస్తున్నాయో నాకు తెలియదు, కానీ వాళ్ళ జీవితం అంతా అక్కడనే నడుస్తుంది సార్. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి మీద నడుస్తలేదు సార్ నా అభిప్రాయంలో. సో ఇకపోతే అశోక్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వైస్ ప్రెసిడెంట్, ఇంతకు ముందు సెక్రటరీ కూడా ఉన్నాడు, అప్పుడు నేను ఈసీ మెంబర్ కూడా ఉన్నాడు. ఆయన 100% ఏది న్యాయము ఏది అన్యాయము అని దాన్ని ఆయన సరిగ్గా తూచి ఏంచి చేయడానికి ప్రయత్నం చేస్తారు సార్. అలాంటి వాళ్ళను కూడా అడుగుతుంటే కానకుండా ఉంది సార్ ఈరోజు. ఎందుకొరకు అనేది, మీరు ఏబిఎన్ చాలా పెద్ద వ్యవస్థ సంస్థ, మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి సార్, చేసి వాస్తవాలు బయటకు తీసుకురావాలి సార్. వాళ్ళు ఉన్న దినాలు ఇలాగే దరిద్రము అంటే ఇక్కడ నడుస్తుంటారు సార్. కాదు సార్, ఇప్పుడు వ్యక్తుల మీద నడిచేది కాదు కదా, ఒక సంస్థ అనేది ఇండస్ట్రీకి సంబంధించి ఒక సుప్రీం బాడీ, అది 100%. మరి ఆ సుప్రీం బాడీకి ప్రజాస్వామ్యయుద్ధంగానే ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ప్రజాస్వామ్యం ప్రకారమే ఎలక్షన్స్ జరుగుతున్నాయి, దాని ప్రకారమే ఎన్నికలు కన్సర్న్ మెంబర్స్ అందరినీ ఎన్నుకుంటున్నారు. కరెక్ట్. మనం ఫలానా వ్యక్తులు ఉన్నారని మనం పాయింట్అవుట్ చేయటం ఎంతవరకు కరెక్ట్? నో 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 అదేంటంటే సార్, ఇప్పుడు ఎలక్షన్ పోస్ట్పోన్ చేసేసేస్తే అది ఈసీలో అప్రూవ్ అయింది అని చెప్పని అన్నారు. మీరు అందుకొరకే కదా సార్ మేము వేడుకుంటున్నది ఏంటంటే, అది మీరు సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయండి. అదే ఈసీలో అప్రూవ్ అయింది అని చెప్పని అంటారు. ఆ ఈసీలో ఉన్న ఎంతో మంది మెంబర్లు మమ్మల్ని ఓటు అడగలేదు, మమ్మల్ని హ్యాండ్ రైజ్ చేయమనలేదు, ఓటు అడగలేదు. అడగకుండా ఒకరిద్దరు ఎవరైతే ఆ విధవలు ఉన్నారో మాట్లాడే వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు సార్. అంటే ఓకే అయిపోయింది అని ముందుకు తీసుకెళ్తున్నారు. దట్ ఈస్ అన్ఫార్చునేట్, దట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. మీరు ఇన్వెస్టిగేట్ చేయండి సార్. మీకు 48 ఈసీ మెంబర్స్ ఉన్నారు. ఓకే, 48 మెంబర్స్ సార్. మీది పెద్ద వ్యవస్థ, పెద్ద సంస్థ సార్. మీరు ఎన్ని అంటే బ్రహ్మాండమైన ఇన్వెస్టిగేషన్స్ చేసినారు మీరు ఇంతకు మొదలు. ఇది నథింగ్. మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, మీకు తెలుస్తుంది కదా ఏమైతుంది అనేది. ఓకే, అంటే ఒక ఎక్స్ అఫిషియో సభ్యుడిగా మీరు ఏమంటే అసలు మీ వెర్షన్ ఏంటి సార్? అసలు ఇప్పుడు దాదాపు 3 నెలల్లో 4 నెలలు అవుతుంది ఎలక్షన్ పీరియడ్ వచ్చి, ఇప్పటివరకు జనరల్ బాడీ మీటింగ్ కూడా జరగలేదు. రేపు జరగాల్సిన జనరల్ బాడీ మీటింగ్ కూడా డ్యూ టు ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎన్నికలు జరుగుతున్న కారణంగా దాన్ని కూడా పోస్ట్పోన్ చేశారు. అసలు మీ డిమాండ్ ఏంటి? వెరీ సింపుల్ సార్, వెరీ వెరీ సింపుల్. యాజ్ పర్ ద బైలాస్, కండక్ట్ యువర్ ఎలక్షన్స్ యాజ్ పర్ ద డెడ్ లైన్ టైం.
ఇది నేను ప్రెసిడెంట్ కాక మొదలు కూడా ఇలాగే కోవిడ్ పేరు మీద ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు సార్. ఆ 2-3 మహానుభావులే. ఓకే, సో జరుగుతూనే ఉంది. ఓకే, సో మీ దీని ప్రకారం ఇమీడియట్గా ఎలక్షన్ జరపాలి, అదే న్యాయం, అంతే కదా? అబ్సల్యూట్లీ. వాళ్ళని గెలిచి రమ్మని చెప్పండి సార్. వాళ్ళు మళ్ళీ ఎలాగూ గెలుస్తారు, వాళ్ళు చేసే పనులకు వాళ్ళు ఎలాగూ గెలుస్తారు. కానీ ఒక బైలాస్ అని ఉన్నప్పుడు దాన్ని పాటించాలని నేను కోరుకుంటాను సార్, అంతే, అంతకన్నా ఎక్కువ ఏం లేదు. ఈ సంస్థ కూడా ఇలా విడిపోతే బాగుండదు సార్. ఇప్పుడు చూడండి, గిల్డ్ అనేది ఉంది, అంటే ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారని చెప్పని వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి ఎవరైతే పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారో వాళ్ళందరూ పక్కకు పోయే ఓ సంస్థ వేరేది పెట్టుకున్నారు సార్. వాళ్ళ తరఫు నుంచే మీకు అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి సినిమాలు అయి, వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇదంతా చేంబర్కే రావాలి కదా సార్. ఓకే ఓకే, చేంబర్ ఈజ్ అల్టిమేట్ సంస్థ సార్. ఓకే ఓకే, ఫర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సో సుప్రీం బాడీ కాబట్టి దాని ఉనికిని కాపాడుకోవాలనేది మీ మెయిన్ ఎజెండా, అంతే కదా? తప్పనా సార్, తప్పనా. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సరైన వాడు యూజ్. ఈవెన్ బసిరెడ్డి గారు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓకే, ఇప్పుడు ఒకటి సార్, ఎలక్షన్ కోడ్ రావటం వల్లే ఈ జనరల్ బాడీ సమావేశం అనేది క్యాన్సిల్ చేశామనేది చెప్తున్న మాట. ఇప్పుడు దాని గురించి ఏం చెప్తారు మీరు? అది సాకు. మీరు కరెక్ట్గా ఇస్తే మీకు ఆఫీస్ ఉంది కదా, ఒకసారి ఆర్ఓకి, రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ ఎలక్షన్ కమిషనర్ని అడగండి. ఒక పరిధిలో లేని చోట, అది కూడా వాళ్ళు ఏం చెప్పారు నిన్న పోలీసు వాళ్ళు కూడా, రాజకీయ సంబంధమైన ప్రచారాలు కానీ పాలిటిక్స్ గురించి మాట్లాడకూడదు, మీ డిస్కషన్స్ మీరు ఏమైనా మాట్లాడుకోవచ్చు అని ఓవర్గా మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదని చెప్పారు సార్ వాళ్ళు. ఓకే, అయితే ఒకటి ఇక్కడ ఇంకొక ఇది ఉందండి. జూబ్లీహిల్స్ ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సునీత గారు రీసెంట్గా చనిపోయిన గోపీనాథ్ గారి వైఫ్ కదా, ఆ గోపీనాథ్ గారు ఈ ఫిలిం ఛాంబర్లో మెంబర్ అంట. మెంబర్ అవటం వల్ల సో తను పోటీ చేస్తుంది కాబట్టి ఇది వాయిదా అనేది కరెక్టే అనేది వాళ్ళు చెప్తున్నమాట. వాళ్ళు కాదు కదా, ఎక్కడైనా రిటర్న్గా ఉందా సార్? పోటీ ఆయన వచ్చి మెంబరే, ఆయన మెంబరే, నో డౌట్, ప్రొడ్యూసర్ మెంబర్. జనరల్ బాడీ మాట్లాడుకునే డెసిషన్ ఒక 100 మందో 150 మందో ఎప్పుడు కండక్ట్ చేయాలి, వీళ్ళు అడుగుతుంది ఏంటి, ఈ కమిటీకి ఇవ్వటం. అసలు కమిటీకి రూల్ ప్రకారం లేదు, ఏది ఎక్స్టెండ్ చేసుకునేది. ఎందుకంటే వీళ్ళు టైం అయిపోయిన వాళ్ళు, వీళ్ళు తీసుకునే దానికి ఎలాంటి స్టాట్యూటరీ వాల్యూ లేదు. వీళ్ళు పెట్టేది ఏంటి, వాళ్ళు మొన్న దిల్ రాజు గారు చెప్పింది ఏంటి, ఆ రోజు చెప్పింది టైం అయిపోయింది, అయినా మీరు జనరల్ బాడీ పెట్టి పర్మిషన్ తీసుకోండి అన్నాడు ఆ రోజు. అది నెక్స్ట్ ఇమ్మీడియట్గా పెట్టమని. అది 4 నెలలు లాగి ఇప్పుడు ఏమంటున్నారు కొంతమంది మెంబర్లు, సార్ ఆల్రెడీ 4-5 నెలలు అయిపోయింది సార్, ఇంకో 3 నెలలే కదా వదిలేద్దాం సార్ అంటున్నారు. అంటే ఏంటి, ఒక మెసేజ్ పెడితే, నేను చూపిస్తాను మెసేజ్, 5:55కో 56కో పెట్టారు, వెంటనే 1 minute ముగ్గురు పెట్టారు, ఎస్ ఓకే 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 అంటే. అంత మేము చూడలే, సడన్గా చూసి ఆ తర్వాత మేము చూసిన తర్వాత ప్లీజ్ షో ద లెటర్ ఆఫ్ ఆర్ఓ ఆర్ పోలీస్ ఆఫీసర్ అన్న, దానికి ఆన్సర్ లేదు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఎస్లు 3-4 రెడీగా ఉంటారు, వాళ్ళు పెట్టిన 1 minute పెట్టేస్తారు, మిగతా వాళ్ళు చూడరు, ఎవరు చూడరు, అంతా ఓకే 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 అంటారు. ఇంకొక ఆయన పెట్టారు, ఈ 16 పెడితే 16 పెళ్ళిళ్ళు ఉన్నాయి, నవంబర్ ఎండ్కి పెట్టండి అన్నాడు. ఏంటి అంటే దే వాంట్ టు డ్రాగ్ ఆన్. ఇక్కడ వేరే ఏం లేదు సార్, డ్రాగ్ ఆన్ అయితే ఒకటి అనుకుంటున్నారు. మనం డ్రాగ్ ఆన్ అయ్యే కొంది ఏమవుతుందంటే, ఇంకా అసలు ఇవాళ 2 రోజులుగా నాకు తెలియదు, నేను అసలు పేపర్ చూడాల, మీ టీవీలో వచ్చిందో దేని వచ్చిందో పేపర్లో వచ్చిందో, చాలా ఎవర్షన్ వచ్చింది. ఎగ్జిబిటర్స్ గొడవ పెడుతున్నారు, మాకు ఎలక్షన్ పెట్టాల్సిందే, మా సీటు మాది కావాలి అని. ఎగ్జిబిటర్స్ ఎక్కువ మంది ఉండేది వాళ్ళే, థియేటర్లు ఎక్కువ కదా, అందులో 1700 మందో ఎంతమంది వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు గొడవ పెడుతున్నారు. సో ఇక్కడ ఏంటి అర్థం, ఇక్కడ మీరు అంటున్నారు కదా సార్, నేను ఇప్పుడు వెళ్ళాను, ఇందాక సార్ దగ్గరికి అడిగాను, 2 పంపించాను, ఆయన లెటర్ రాశారు. ఇప్పుడు అడిగాను అనిపోతున్నాను, ఇది తీసుకొని వెళ్దాం సార్ ఈసీ కమిషన్కి, విల్ గో టు కమిషనర్ అండ్ డీజీపీని కూడా కలుద్దాం. అసలు ఆయన 106 మంది ఉంటే ఇన్ని ప్రజెంట్లో ఒక ట్రాక్ రికార్డే కదా సార్. ఎవరో వాళ్ళు ఏమంటున్నారు, 5000 మంది వస్తున్నారు కాబట్టి, ఇది ఒక్కసారి చదవండి సార్, దీంట్లో క్లియర్గా ఉంది.
ఫస్ట్ పేజీలో 4000 మంది పైన వస్తున్నారు కాబట్టి మేము పోలీసుని ఇవ్వలేము, 30 మీటింగుల పైనే జరుగుతున్నాయి రోజు, మా పోలీసు మాకు జూబ్లీ హిల్స్లో ఉన్న ఫిలిం నగర్లో ఉన్న పోలీసులు అందరూ బందోబస్తుకి అవుతున్నారు, మాకు ఎక్స్ట్రా చేయడానికి ఎవరు లేరు, ఇటువంటి సిచ్యువేషన్లో మేము ఇది చేయలేము కాబట్టి మీరు అయినాక పెట్టుకోండి అన్నట్టుగా రాశారు. ఓకే, అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ అంతే కదా, ఇది లేదు కదా, మరి ట్రాక్ రికార్డ్ ఇస్తున్నాం కదా. ఇప్పుడు దీని మీద రేపు వెళ్తా, నేను రేపు వెళ్ళి చూస్తా, బట్ పెట్టినా ఏం అడుగుతాను మళ్ళీ, సరే ఎలక్షన్ అయిపోయింది కదా సార్, ఇవాళ డేట్ పడిపోయింది, ఇప్పుడు ఇంకేమవుతుంది, ఇది అయినాక రేపు వెళ్ళి ఇవాళ నేను నిన్న కొట్లాడినట్లే వాళ్ళ కొట్లాడి తెచ్చేవాడిని, ఏమవుద్ది సార్ మేమంతా క్యాన్సిల్ చేసేసుకున్నాం, టికెట్లు బుక్ చేసుకున్నాం, క్యాన్సిల్ అయినా రేపు పొద్దు మేము రాలేమండి, మాకు తర్వాతే వస్తామండి అంటారు, మళ్ళీ కొత్తది ఒకటి వస్తుంది ఇంకోటి. అంటే ఏమిటి పోరాటం, ఎందుకు పోరాడాలి, నేను ఎవరి కోసం పోరాడాలి అంటే చెప్పే వాళ్ళకి సిగ్గు ఉండదా, మాట్లాడే వాళ్ళకి ఒక మాట మీద నిలబడాలి కదా, మాట మీద నిలబడకుండా ట్రిప్కి ఒక కొత్తది చెప్తా ఉంటే ఇంకేం మాట్లాడతాం. ఇప్పుడు రెస్పాన్స్, ఇప్పుడు ఒక మనం మనిషి అండి, ఇదేది మనం శాశ్వతం కాదు, ఈ పోస్ట్లో రోజు ఉంటాం, నెల సంవత్సరం ఉంటాం, నెక్స్ట్ ఇంకోరు వెళ్తాం, ఇది మన సొంత ఆస్తి కాదు కదా, మన సొంతమే కాదు ఇది, మన పొద్దున్న నిద్రపోయి లేస్తామో లేదో తెలీదు, ఇంకా ఏంటి సొంతం మనగాను. ఇప్పుడు మనం వెళ్ళిపోయినాక ఒక ఇది ఉంటుంది కదా, అల్లు రామలింగ గారు చెప్పారని నాకు చిరంజీవి గారు చెప్పారు, పెదవి దాటినంత వరకు అది మన కంట్రోల్లో ఉంటుంది, పెదవి దాటినాక దానికి నీవు జీవితాంతం బద్ధుడివే అన్నారు. ఇప్పుడు నువ్వు చేసిన వీటిలన్నిటికీ మనకి హిస్టరీలో రేపు పొద్దున ఉంటాయి, అది కావాలా మనకి. ఇప్పుడు అంటే నేను ఇండస్ట్రీ అంతా పెద్దలు ఓ పక్కేమో రేట్లు పెరిగిపోతున్నాయి అంటున్నారు, ఓ పక్క ఆడియన్స్ రావట్లేదు అంటున్నారు, దాని మీద మాట్లాడాలి కదా కన్స్ట్రక్టివ్గా. ఎవరు సినిమాలు తీసేవాళ్ళు ఉంటున్నారు సార్ ఇక్కడ, వాళ్ళ బిజీలో మేము రాము అంటున్నారు, మాకెందుకు అంటున్నారు. దీన్ని అలా వదిలేస్తే రేపు పొద్దున్న రేట్లు 1000 రూపాయలు పెంచి 800 పెంచి 600 పెంచి ఇస్తే మిగతా వాళ్ళ సినిమాలకు రావట్లేదు. ఇది చూడాలి కదా సార్, సినిమా బతకాలి కదా, ఇండస్ట్రీ పెద్ద సినిమాల వల్లనే కదా సార్, చిన్న సినిమాల వల్ల రన్నింగ్ అవుతుంది. ఓకే, పెద్ద సినిమాలు ఎన్నో ఆడుతున్నాయి, వాళ్ళు పాపం అల్లాడుతున్నారు పెద్ద సినిమాల వాళ్ళు కూడా. నేననేది దీన్ని బాగు చేసుకుంటే దీని నుంచి నెక్స్ట్ వచ్చే వాళ్ళు వచ్చి మెల్లగా బాగు చేసుకొని మళ్ళీ పాత వైభవం తెచ్చుకోవాలి సార్. ఇంకోటి అసలు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్లో రెగ్యులర్గా సినిమాలు తీసేవాళ్ళు ఉంటే సమస్యలు అనేవి తెలుస్తాయి అనేది చాలా సందర్భాల్లో చాలామంది అన్నారు. సో దాని మీద అసలు ఏంటి మీ ఒపీనియన్? 100% తెలుస్తుంది సార్. ఇక్కడ ఏమైంది, ఈ ఎలా చేర్పించారు ఇవన్నీ కూడా కొన్ని ఫ్రీబీస్ ఉంటాయి సార్, ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్సు, తర్వాత పెన్షను ఇలాంటివి పెట్టారు. ఏది ముందు అది ఎందుకు వచ్చింది, ఆ రోజున ఈటీవీ అదే దాసనారాయణరావు గారు పెట్టినప్పుడు ఈ సంస్థ ఇలా దీనికోసం ఎక్కడ లేవు కదా, ఏ ఛాంబర్ ఇవ్వట్లేదు కదా, ఓన్లీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఇస్తుంది. ఎక్కడ ఉంది సార్ ఇన్సూరెన్స్లు, ఎక్కడ డబ్బులు ఇస్తున్నారు సార్? సౌత్ ఇండియన్ ఛాంబర్ మనం పెట్టిన ఎన్ని సంవత్సరాలు చేసింది సార్, హిందీలో ఎక్కడ ఉంది? ఏంది ఇవన్నీ చేసి వాళ్ళ బాగోగులు చూస్తున్నారు. దీంట్లో ఏమైపోయింది, ఈ ఓటు రాజకీయం కోసం ఒక సినిమా చేసిన లేకపోతే చేసిన ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి చేయని వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే చేసే వాళ్ళకి కాలుతుంది కదా, అందుకనే వాళ్ళు బయటికి వెళ్ళారు. ఎందుకంటే మెజారిటీ వాళ్ళు ఉంటారు, మెజారిటీ వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏమైపోతుంది, అదేదో పోస్ట్లో వస్తే ఏమొస్తుంది సార్, ఏమీ రాదు. ఒకరిని మనం సంకలు గుద్దుకోవడం తప్పితే ఏమైనా వస్తుందా? సినిమా నిర్మాత అని చెప్పుకుంటే ఏమైనా వస్తుందా సార్? ఒకప్పుడు క్రేజ్ ఉండేది సార్, ఇవాళ ఎగ్జిబిటర్ల పరిస్థితి ఏంటి సార్? ఒకప్పుడు విలేజ్లో టాప్ ఎవరంటే ఎగ్జిబిటర్. ఏ పోలీసు వాళ్ళైనా పాత రోజులు ఒక 40-30-40 సంవత్సరాల క్రితం ఎవరు పోయినా ఒక మోతుబోరో ఊరు పెద్ద. ఇవాళ ఎగ్జిబిటర్లు సినిమాల కోసం డబ్బులు ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళకి ఏమన్నా ఉందా గౌరవం? అది పోయింది సార్, ఆ రోజులు పోయినాయి, ఆ జమానా. సినిమా ఇప్పుడు ఏదన్నా ఎక్కడన్నా ఒక లేడీయో ఏదో జరిగింది అనుకోండి, సినిమా వాడని వేస్తారు. వాళ్ళ డ్రగ్ దొరికింది అనుకోండి, పలానా సినిమా వాడే అంటాడు. ఎంత హైలైట్, మన ఎంతోమంది ఫాలో అవుతున్నారు సార్, ఎంతోమంది మనం అంత రోల్ మోడల్గా ఉన్నాం. రోల్ మోడల్గా ఉన్నప్పుడు మనం ఫాలో అవుతున్నప్పుడు మనం చూసి వాళ్ళని ఇన్స్పైర్ చేస్తాం. మనం సరిగా లేకపోతే మనం ఏం మెసేజ్ చేస్తాం సార్? నాకు చాలా అంటే నాకు ఒక రకంగా బాధ ఉంది. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు, పెద్ద హీరోలు ఉన్నారు, పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. మేము సినిమాలు మానేసాం, కానీ వాళ్ళందరూ మనకెందులే, మనకు అవసరం లేదు అంటే కాదు కదా సార్. ఇండస్ట్రీని మీకంటూ గుర్తింపు ఎలా వచ్చింది సార్? ఈ సినిమా వల్ల వచ్చింది, అదే మిగతా వాళ్ళకి రాదు కదా సార్. ఎంత కోటీశ్వరుడైనా రాదు కదా. ఈ గుర్తింపు తెచ్చిన ఇండస్ట్రీ ఇలా పోతుంటే నాకెందుకని వదిలేస్తే ఎలా సార్? పెద్దవాళ్ళు పూనుకోమనండి. ఇప్పుడు ఈ డెసిషన్ నేను చిరంజీవి గారిని కూడా కలుద్దాం అనుకుంటున్నాను, వెళ్ళి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు పెద్దవాళ్ళు 4 కూర్చుంటే ఏముంది, అన్ని ఫట్ 1 minute అయిపోద్ది. పెద్దవాళ్ళు 4 కూర్చుంటే అన్నీ అయిపోతాయి. అంటే వాళ్ళకు కూడా
ఎందుకు మనకి బురద అంటించుకోవడం? అదే సార్. ఇప్పుడు నాకు కూడా మీరు అన్న పాయింట్, నేను ఇదే సెక్రటరీ లేకపోతే దీంట్లో వైస్ ప్రెసిడెంట్గా నేను అసలు దీని గురించి 4 ఏళ్ళు వదిలేసి వెళ్ళిపోయాను సార్. నా ఇండస్ట్రీ నేను ఇక్కడ పోయి ఎఫెక్ట్ పడతానని, ఎందుకు బురదని. ఇక అందరూ వదిలేస్తే ఓ పక్క రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు, ఇప్పుడు ఇండస్ట్రీ హైదరాబాద్ అనేది ఇవాళ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ తీసుకెళ్ళింది సార్. ఆయన అడుగుతున్నారు ఇక్కడ సమ్మ చేయొద్దు, బికాజ్ ఇక్కడ గ్రోత్ ఉండాలి, ఒక ఐకాన్గా ఉండాలని ఆయన చెప్తున్నారు. వెరీ గుడ్. మరి అలాంటి ఇండస్ట్రీని నీట్గా సిస్టమ్స్ ఫాలో అప్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది కదా సార్. చేస్తేనే కదా రేపు పొద్దున అందరూ వచ్చేది. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలి, కట్టుదాం, ఐకానిక్ బిల్డింగ్ కట్టండి, దీనికి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవన్నీ కట్టి పెట్టి ఎవరికి వచ్చిన ఫెసిలిటీ పెట్టండి. ఇది రోల్ మోడల్. ఇప్పుడు ఒకప్పుడు బాంబేని మాట్లాడేవాళ్ళు, ఇవాళ హైదరాబాద్కి వస్తున్నారు. పెట్టేవాళ్ళు దీన్ని కట్టండి, ఇది డెవలప్ చేయండి, పిలిపించండి, ఇంటర్నేషనల్గా వస్తుంది కదా. ఎంతమంది సాఫ్ట్వేర్ అన్నీ వచ్చారు కదా, చాలామంది ఉన్నారు, దాని మీద ఫోకస్ చేయండి, దీన్ని ప్రక్షాళన చేయమని. అంతే. ఇప్పుడు మనకి వేరే ఏం కాదు సార్, పెట్టేసి ఇప్పుడు నిలబడి ఉంటే ఇంకా అసలు పోవం మేము, లేకపోతే నేను పట్టించుకునేవాడిని కాదు. నేను రాజీనామా ఓ మధ్యలో చేయని పెట్టి అందరిలాగా వెళ్ళిపోవచ్చు అంటే ఇంకా జీవితంలో నేను నా పీరియడ్ అవ్వకుండా వెళ్ళటం అంటే ఇంకా నేను పోటీ చేయకూడదు, పారిపోకూడదు కదా. నా ఇంట్లో రోజు నన్ను తిడుతున్నారు, నీకెందుకు, నువ్వు సినిమాలు తీస్తున్నావా, నువ్వు యాక్ట్ చేస్తున్నావా, లేదు కదా, నీకెందుకు. కానీ నా మనసులో ఆ బాధ ఉంది, మనం ఏం చేయలేకపోతున్నాం, సరే ప్రయత్నం చేద్దాం. నా ప్రయత్నం చేశాను, అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఓకే. ఇక లాస్ట్గా మీ దగ్గరకు వచ్చాను. మీరు ఎందుకంటే మీరు ఎన్నో సెన్సేషనల్ థింగ్స్ చేశారు, నేను అది కాదు, దీన్ని ఎలా సక్రమంగా నడపాలో మీరు ఇవ్వండి. మీ ఎడిటోరియల్కి అంత వాల్యూ ఉంటుంది. మీ దానికి ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కూడా మీరు ఏదైనా పాయింట్ ఏదైనా తప్పు చేస్తే రాధాకృష్ణ గారు ఎత్తి చూపిస్తున్నారు వెంటనే, ఎంత పెద్దదైనా కూడా వెంటనే వాళ్ళు ఉలికిపడి కనెక్ట్ చేస్తారు. నా రిక్వెస్ట్ కూడా అదే, మీ ద్వారా వెళ్తే కనీసం వాళ్ళ దృష్టిలో పడుతుంది, ఒక మ్యాటర్ ఇది ఉంది, దీన్ని మనం ఇమీడియట్గా క్లీన్ చేయాలని వెళ్తుందనే ఒక ఆశతో నేను రాని వాడిని ఏ రోజు ఏ ప్రెస్ మీట్లు ఎవరు పిలిచినా కూడా రాకుండా కూడా ఎందుకు వచ్చానంటే అదే కారణం. అది అయితే నాకు హ్యాపీ, లేదు నా డ్యూటీ నేను చేశా, ఇక భగవంతుడు ఏం చేస్తాడో చేసుకో, దట్స్ ఆల్. కాదు సార్, ఇప్పుడు ఓన్లీ హౌసింగ్ సొసైటీ ఇష్యూనేనా, లేదంటే చిత్రపురికి సంబంధించిన ఇష్యూ కూడా ఇందులో ఏమన్నా ఇన్వాల్వ్ అయి ఉందంటారా? నాకు తెలియదు సార్. ఇప్పుడు మొన్న వాళ్ళు వచ్చారు ధర్నా చేస్తా, చిత్రపురి వాళ్ళు వచ్చి వీళ్ళు ఉన్నారన్నారు, తెలియకుండా నేను ఎలా మాట్లాడతాను సార్? ఇప్పుడు వాళ్ళు ఉన్నారా లేదని నేను ఎలా తెలుసు సార్? ఇప్పుడు ఏమి చేయని వాళ్ళు వీళ్ళు కూర్చోవాల్సిన పని ఏంటి? ఈ మధ్య ఒకటి జరిగింది, నాకు తెలీదు. చిత్రపురి కాలనీలో మెంబర్స్ని 5 man కమిటీ అని ఒక కమిటీ వేశారు. ఎప్పుడో ఒక 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం మెంబర్ని స్క్రూటినీ చేసి వేశారు. స్క్రూటినీలో కొంతమంది మెంబర్ని తీసేశారు. ఏదో ఎందుకు తీశారు తెలియదు, వాళ్ళ కాగితాలు కొన్ని లేవు. సో వాళ్ళందరూ మెంబర్కి వేయటానికి వీళ్ళు ఛాంబర్కి ఆథరైజేషన్ ఇచ్చారంట. మాకెవరికి తెలియదు, ఎవరు మెంబరు కాదు స్క్రూటినీ చేయడానికి. అది నాకు తెలీదు, భరత్ భూషణ్ గారే చెప్పారు. ఇచ్చి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు మెంబరా కాదని వాళ్ళు ఏదో చెప్పారు. తర్వాత మాకు వద్దని ఏదో మళ్ళీ వద్దన్నారంట. అంటే సుప్రీం బాడీ కాబట్టి అందులో నిజంగా మెంబరా కాదా అనే ఉద్దేశంతో అడిగి ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలి? కమిటీకి చెప్పాలి కదా, కమిటీ చెప్పాలి, ఎవరిని వేయాలో చెప్పాలి కదా. ఎవరిని వేయాలో చెప్పకుండా ఎవరో వేసి ఇప్పుడు కొంతమందికి నోటీస్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో నిర్ణయం తీసుకోవాలి. అసలు తెలియదు, మాకు తెలియదు. ఆయన చెప్పొచ్చు, నాకు అది కూడా తెలిసేది కదా. ఓకే, ఆయనే చెప్పారు అది మాకు ఇచ్చారండి, ఇచ్చారు, మాకెవరికి తెలియదు. అదేటు మినిట్స్ బుక్ లో ఏం లేదు, తెలియదు కదా నాకు ఆయన చెప్పొచ్చు, నాకు తెలియదు కదా. ఇంకెవరు చూస్తున్నారు సార్? ఎవరు మినిట్స్ చెప్పేది ఏంటి? మనం చెప్పిందే రాశారా లేదా అని లేదే. నేను 2 కరెక్షన్ చేశాను, నేను మాట్లాడిన మాటల్లో కూడా రాకపోతే అవి కూడా చేశాను, అవి కూడా తీసి కాపీ పెట్టుకున్నా. ఓకే, ఇప్పుడు రౌతు కరెక్ట్ అయితే గుర్రం సరిగా ఉంటుంది, రౌతే మెత్తగా ఉన్నప్పుడు ఏముంటుంది? తప్పుడు వెళ్తూ ఉంటాయి. సార్ మీరు చూసుకోండి, గత 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఇదే వాళ్ళు ఉన్నారు. మరి 7 సంవత్సరాలుగా ఏం చేశారు? 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అదే ప్రెసిడెంట్ కదా, సెక్రటరీ, స్టాఫ్ వీళ్ళే. మరి ఛాంబర్ అక్కడ కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ అదే, ఇంకేముంటుంది? మీరు ఆలోచించండి. అంటే ఒకటి సార్, ఇప్పుడు వాళ్ళే కాదు, నేను ఒకటి అడుగుతాను సార్, వాళ్ళే ఉన్నారన్నప్పుడు
ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యంగానే జరిగిన ఎలక్షన్సే కదా, వాళ్ళే అంటే మీ మెంబర్స్ అందరూ కలిసే కదా వాళ్ళని ఎన్నుకుంది. ఎందుకు? కాదు కాదు, అదే చెప్తున్నా సార్. మీరు బైలా కమిటీ అని పెట్టారు, బైలా కమిటీ అని పెట్టారు, 3 సార్లుగా జరుగుతూ ఉంది. బైలా కమిటీ అన్ని ఫైనలైజ్ చేసి మేమందరం మెంబర్లు పెట్టాం. ఇంతవరకు దాన్ని తీసుకురాపోయారు. ఎందుకు తీసుకురాలేకపోయారు? నా క్వశ్చన్, మీరు అడిగిన క్వశ్చన్ చెబుతున్నా. మరి 7 సంవత్సరాలు ఇప్పుడు కొత్త అడుగు వచ్చాడు, నేను వెళ్ళిపోయాను, నాకు తెలియదు. నెక్స్ట్ ఆడు వస్తాడు, వెళ్ళాడు, తెలియదు. మరి ఇన్నేళ్లుగా ఉన్నారు కదా, బైలా కమిటీని ఇచ్చిన రికమెండేషన్ ఎందుకు అడాప్ట్ చేయలేకపోయారు? ఇప్పుడు వచ్చారు, నేను చేస్తాను అన్నీ వచ్చారు సార్. 1 year చేయొచ్చు కదా, 3 నెలల్లో చేయొచ్చు. కమిటీ కూర్చొని రవికిషోర్ గారు, నేను, కళ్యాణ్ గారు, రామదాస్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు, రాసి ప్రతిదీ కూర్చొని దాని సిట్టింగ్లు వేసి ఇది 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 అని మొత్తం రాసాం. ఆ బైలానే ఏం చేయలే, అయిపోయింది. మరి ఒక్కటి మీరు ఏం చేశారు ఈ 6 ఏళ్లలో? ఏం చేశారు ఒక్కటి చెప్పండి. నేను అంటే విమర్శ కాదు, నేను మీరు అన్నారు కాబట్టి ప్రజాస్వామ్యం కాదు నేను అనేది. మీరు చెయ్యాలి కదా, కొత్త వాళ్ళు వస్తే ఏదో చేయాలని తపన ఉంటుంది కదా. దిల్ రాజు గారే 1 year అయిపోయినాక ఏమన్నాడు, ఏమి చేయలేమమ్మా, ఇక్కడ వస్తాం, టైం గడిచిపోద్ది. ఎందుకంటే అది వదలమంటే వాళ్ళ కష్టం, ఇది వీళ్ళకంటే వీళ్ళ కష్టం. ఏది చేయలేదే. ఇప్పుడు మీరు ఏం సాధించారని ఒకటి చెప్పండి. ఇప్పుడు మీరు మొన్న ఉంది ఇది లేబర్, ఎవరికి వెళ్ళింది చివరికి? చేయలేకనే కదా గవర్నమెంట్. మరి ఏంటి అది చేయలేని ఇంకా మీరు ఎందుకు? నేను విమర్శించట్లా, మీరు అన్న పాయింట్ మీద చెప్తా. 6 ఏళ్ళు సార్, మారాలి సార్, కొత్త వాళ్ళు రావాలి, కొత్త బ్లడ్ రావాలి. కొత్త బ్లడ్ వస్తేనే కదా గబగబా చేసేది ఏదో ఒకటి. అదే దీనికి కాల పరిమితి అంటే ఏముండదా? ఎన్నేళ్ళైనా? లేదు సార్, 2 years. బైలా కమిటీలో కూడా 2 terms కానీ ఉండకూడదని పెట్టాం. ఓకే, నేను అనేది అదే. ఇప్పుడు 2 years, every 2 yearsకి ఎలక్షన్ జరగాలనేది ఉంది. అలాగే ఒక మనిషి అది కూడా పెట్టాం, చేయకూడదని. మిగతా చోట్ల ఉంటాయి, ఇక్కడ లేవు. ఓకే, అది పెట్టాం, అది కూడా ఎన్నిసార్లు చేస్తే రాలా. అంటే సార్ ఇంకా మీరు ఒక సీఎం ఇప్పుడు 20 ఏళ్ళు పాలించిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదా. ప్రజాస్వామ్యం తీర్పు అలా లేవు కదా సార్, 1 sideగా లేదు కదా. ప్రతి దానికి క్వశ్చన్ వేస్తారు కదా, మీరు అందరూ వేస్తారు కదా, అందరూ వేస్తారు కదా. ఏసీఎం అయినా అంతకాలం ఎక్కడ ఉన్నారు సార్? బుద్ధ సిపిఐ ఉంది అక్కడ, తర్వాత అసలు పొజిషన్లోనే లేదు. 2 సార్లు వస్తారు బాగా వస్తే, 3 సార్లు వస్తారు బాగా వస్తే, మళ్ళీ నెక్స్ట్ ఇంకో కొత్తది వస్తుంది. మార్పు అంతే కదా సార్. 2 times లేదా 3 times చేస్తే, నువ్వు చేయకపోతే ఉండదు కదా. మంచి చేస్తే డెఫినెట్గా. ఇప్పుడు నవీన్ పట్నాయక్ అట్నే అనుకున్నాను నెంబర్ ఆఫ్ టైమ్స్. అవును, ఇప్పుడు ఎందుకు మార్చారు మరి? ఆయన ఏమి, ఆయన ఫియట్ కార్లో తిరుగుతాడు, సీరియస్ ఏమీ లేదు. మరి నో కరప్షన్ ఏమైపోయింది? అక్కడ ఉండే ఆఫీసర్లు వాట్ ఎవర్ ఇట్ మే బి, అది లాస్ట్కి వెళ్ళేటప్పుడు కంట్రోల్ ఆయనకి కూడా ఇది అవుతుంది సార్. నేను అనేది ప్రజాస్వామ్యం ఏమైనా చేయొచ్చు, నేను ఆ యాంగిల్లో మాట్లాడా. నువ్వేమి సాధించావు? ఇన్ని సంవత్సరాలు ఎన్ని మార్చాలి? ఒక్కటి చెప్పు, ఒక్క సంస్కరణ కాదు. ఎందుకు మరి ఇప్పుడు సినిమా పరిశ్రమలో ఇంతమంది పెద్దలు ఉన్నారు, కరెక్ట్గా కూర్చొని మాట్లాడి ఇది పద్ధతి కాదు అని ఒక కాంక్రీట్గా ఒక ప్రపోజల్ అంటే వాళ్ళు ఒకటే అన్నారు సార్. వాళ్ళు పోయినసారి కూడా అడిగారు దిల్ రాజు గారి టైంలోనే, మీరు వద్దు. కొంతమంది అంటే వాళ్ళు రెడీ అన్నారు. అప్పుడు చదవాలి శ్రీనివాసరావు గారు మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఇది అంటే కొంతమంది చిన్నవాళ్ళు, కొంతమంది పెద్దవాళ్ళు ఉండాలని ఏదో డిస్కషన్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఓటు బల ప్రదర్శనలో నాకు ఓటు ఉంది కదా అని చెప్తే కాదు కదా, అక్కడ చూసేది రేషనల్ చూడాలి కదా, రావాలి. ఎందుకు అది ఆచరణలో సాధ్యం కాలేదు? కాదు సార్, ఎందుకంటే చిన్న నిర్మాతలు వాళ్ళు ఇక్కడ ఓటింగే కదా సార్, ఈ ఓటింగ్లో తీసుకొస్తారు, రాని వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఒకసారి ఓటు ఇస్తే చాలు, ఇంకా అంతగానే వాళ్ళు ఏం పట్టించుకోరు. ఇప్పుడు సార్ ఏదైనా సరే ఒక స్ట్రిక్ట్గా వెళ్ళాలి సార్, స్ట్రిక్ట్ లేదు. ఓకే, నాకు ఆ రోజు ఏది అవసరం అయితే, నా పని షూటింగ్లో ఉన్నాను, షూటింగ్ ఆగిపోయింది, నాకు లాసు, ఎంతో ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వార్థం అంతే. మనది ఇండస్ట్రీ మంది, దీన్ని కాపాడుకుందాం అనేది ఎక్కడ లేదు. లేదు సార్, కాపాడుకున్నా అనేది లేదు. అంటే లేదు ఉండదు అనేది యాంగిల్ కాదు సార్, అది ఆలోచించాలి సార్. ఎలా ఆలోచించాలి అలా కాదు. నాకు గుర్తింపు వచ్చింది ఈ ఇండస్ట్రీ, నేను భగవంతుడి దయ వలన ఈ పొజిషన్కి వచ్చాను, ఇంత దీంట్లో ఉన్నాను, నా వంతు సాక్రిఫైస్ నేను ఏం చేయాలి, నాది ఎలా చేయాలి అనేది కనుక ప్రతి ఒక్కరిలో ఆలోచనలో వస్తే ఆటోమేటిక్గా వస్తుంది సార్. మీకు గుర్తింపు ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇవాళ సినిమాలు చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఓటీటీలోకి వెళ్ళిపోయారు, పోతుంది, కిల్ అయిపోద్ది. ఇంకా కొన్ని రోజులకి ఎవరు ఉండరు, ఓన్లీ 4 కంపెనీలు ఉంటాయి, ఫారిన్ కంపెనీస్,
అప్పుడు ఈ డిస్కషన్స్ లేవు, ఎవరు లేవు. ఇప్పుడు ఆ డబ్బు అయిపోయింది అనుకోండి, ఆ 10 కోట్లు ఏదో ఉంటుంది కదా, ఇది అవి కూడా అయిపోతే ఎవడు ఉండరాడు, కనపడ్డు. డబ్బు ఉంటేనే వస్తుంది ప్రాబ్లం. ఓకే, ఇది ఛాంబర్ కూడా. అవును, మీ ఏంటి, మీరేం ప్రొడ్యూసర్గా చాలా గ్యాప్ వచ్చింది, ఆర్టిస్ట్గా ఈ మధ్య ఎక్కడ కనపట్టలేదు, ఏంటి, ఎందుకు అంత? లేదు సార్, నేను ప్రొడ్యూసర్ అంటే నాకు బిజినెస్లో ఉండేది సార్. నేను వేరే బిజినెస్ ఉంది, నా ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది. అంతకుముందు డ్రోన్స్ ఉండేది, అబ్దుల్ కలాం గారు స్టార్ట్ చేసిన కంపెనీ. అది మంచి రేటుకి ఏదో చేసుకున్నాను, అయిపోయింది. నేను కొత్తవి చూస్తూ ఉంటాను సార్. నాకు ఇప్పుడు మోర్ డివోషన్లోకి వెళ్ళిపోయాను సార్. ఓకే, మోర్ ఇంటూ డివోషన్. ఎందుకంటే నా డ్యూటీస్ అయిపోయినాయి. నా 3 పిల్లలు సెటిల్ అయిపోయారు, 4 మనవాళ్ళు, మనవరాళ్ళు 4. సో మీ వారసులు ఎవరు లేరు దీంట్లో లేరు. 4 ఇంజనీర్లు, 2 డాక్టర్లు. నాకున్న 3 కొడుకులు, 3 కోడళ్ళు. నాకు ఇంకేం లేదు. నాకు ఇప్పుడు ఏంటి, ఇంకా నేను తీసుకెళ్లేది ఏం లేదు. నా డ్యూటీస్ కూడా లేవు. నేను ఫస్ట్ నా పిల్లల్ని చదివించడం, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయటం, అంతవరకే నా బాధ్యత. తర్వాత నా తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత నాది, అది అయిపోయింది. ఇంకా నేనేంటి ఏది చేసినా సో మొత్తం భగవంతుడికి ధ్యానంలో. భగవంతుడు ధ్యానం కాదు సార్, మనం ఇక మన స్వలాభం చేయకూడదు. సొసైటీకో లేకపోతే ఏదో ఒకటి చేతనం చేయాలి, సత్వగుణంలోకి వెళ్ళాలి. ఇది కాదు లైఫ్ అనేది, ఇది కాదు. సో దానికి వెళ్ళాలి. సో ఆ ప్రాసెస్లో నడుచుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తానో ఎప్పుడు వస్తానో తెలియదు, ఆ మార్గం వైపు వెళ్తున్నా. అందువల్ల నాకు అందుకని సినిమాలు కూడా మానేశాను. సినిమా తీయటం కూడా పెరిగిపోయింది, గ్యాంబ్లింగ్లోకి అయిపోయింది. ఇవాళ సరే సార్ నేను తీయట్లేదు, సురేష్ బాబు ఎందుకు తీయట్లేదు అంటే అరవింద్ గారు ఏంటి, రవికిషోర్ గారు అంత ప్యానిక్గా ఆయన మానేశాడు. ఎందుకు మానేశాడు? కానీ బియాండ్ కంట్రోల్ వెళ్ళిపోయింది. ఒక దెబ్బ పడితే ఎవరైనా సరే, ఇప్పుడు దత్తు గారు చేశారు చెప్తున్నా, ఆ శక్తి సినిమా లక్కీగా అల్లుడు వచ్చాడు, చిన్న సినిమా ఇట్టయింది, కూతుర్లు వచ్చి తీసుకున్నారు కాబట్టి వెళ్తుంది చెప్తున్నా. ఎందుకంటే చేయలేము సార్, అలా అయిపోయింది. నటించడానికి వెళ్ళాం అనుకోండి, అసలు ఏముందో తెలియదు, తీసుకెళ్ళి ఆ క్యారవాన్లో పడేస్తారు, కూర్చోవాలి, ఎప్పుడు వస్తుందో తెలియదు, మైండ్ ఖాళీ కూర్చొని తిరుగుతూ ఉంటాయి. ఎందుకు? అందుకని వద్దు, నాకు బ్రెడ్ బటర్ కాదు, ఎవరికో ఇంకోటికి ఉపయోగపడుతుంది కదా బ్రెడ్ బటర్, అందుకని అది కూడా మానేస్తాను. చేస్తా, ఎవరైనా ఫ్రెండ్స్ ఏదైనా చేస్తే డబ్బులు కూడా తీసుకోండి, ఎప్పుడో ఉన్నప్పుడే 5 సంవత్సరాల క్రితం తీసుకోండి, ఏదో చారిటీకి చేస్తాను. అది ఒక సాటిస్ఫాక్షన్. కనీసం నేను వర్క్ చేస్తే ఆ డబ్బు ఏదో అనాథాశ్రమానికి వెళ్తుందో వాళ్ళకి చెప్తాం, మీరు అక్కడ ఇచ్చేయండి, వీళ్ళకి ఇచ్చేయండి, నాకు సాటిస్ఫాక్షన్ అంతే. బియాండ్ ఏంటి సార్, ఎంత కావాలి నాకు? ఓ మనిషికి ఎంత కావాలి? భగవంతుడు ఎక్కడ పరిగెత్తుంటే వేర్ యువర్ ఎండింగ్. ఓకే సార్, ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ఒంటరి పోరాటం అటు మరి ఇండస్ట్రీ ఒంటరి అని కాదు, కొంతమంది ఉన్నారు కానీ అంటే ముందుకు రావట్లేదు మీలాగా. ఇప్పుడు మీలాగా ముందుకు వచ్చి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేవాళ్ళు లేరు. మనకెందుకు అనేది ఎక్కువ. ఇప్పుడు నన్ను నా వైఫ్ ఇలా వెళ్తున్నానంటే ఇది చేస్తుంది, నీకెందుకు. సో ఇప్పుడు మీరు ఒంటరిగా మీరు ఇది మొదలుపెట్టారు. సో మనకెందుకు అనుకునే వాళ్ళు కూడా ఇది మనది అనుకొని ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇప్పుడున్న కమిటీ కూడా అందరూ ఇది ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలని వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇమీడియట్గా ఎలక్షన్స్ పెట్టుకొని సుప్రీం బాడీ, తెలుగు చలనచిత్ర పరిశ్రమకి సుప్రీం బాడీ అయిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఉనికిని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దిశగా అందరూ ప్రయాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. ఏం లేదు సార్, మీ ద్వారా రైటప్ వెళ్తే ఆలోచన వస్తుంది. అరే మన బాధ్యత అనేది మీరు ఎత్తి చూపించమని నేను అడుగుతున్నాను సార్. ఈ పాయింట్స్ని ఎత్తి చూపించి మీ డ్యూటీలు, ఎందుకంటే గవర్నమెంట్కి కూడా వెళ్తుంది, వాళ్ళు చూస్తారు, చేస్తే వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తే ఇక్కడ ఈ పని లేదు కదా సార్. నేను సబ్మిట్ చేసి తిరిగిన ఈ 3-4 నెలల నుంచి మీరు అన్నట్టు నిజమే. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఉన్న ఈ ఎలక్షన్ హడావుడు కానీ ఏదైనా ఇది ఎలక్షన్ ఇప్పుడు అనుకోండి సార్, 4 నెలల నుంచి ఆఫీసరు పంపించిన దానికి ఎందుకు రాలేదు అనేది కూడా ఇంత ఫాలో అప్ అయినా కూడా, అంటే పోనీ ఎక్కడో ల్యాబ్స్ ఉంటుంది సార్, అక్కడి నుంచి ఇంకో దానికి వెళ్ళాను, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను. నేను అన్నాను చివరికి సీఎం గారి దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గర కూడా వెళ్తాను. ఏంటి ఇప్పుడంటే ఎలక్షన్ అనుకోండి, చేస్తే నాకు సాటిస్ఫాక్షన్, వేరేం లేదు. అవుతుందా లేదా భగవంతుడు ఇచ్చా. ఓకే, డెఫినెట్గా మీ పోరాటం వృధా కాదు. సో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అన్ని కదిలి ఇమీడియట్గా ఎలక్షన్స్ అనేవి జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులకు అందరికీ, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు. ఇది ఎవరైనా సరే చూసినా మీరు ఫీల్ అయితే మీ కామెంట్ ఏదన్నా చేయండి. కామెంట్ అంటే మీరు చూడడానికో ఎవరు చెప్తే అదేదన్నా సోషల్ మీడియాలో వస్తే వాళ్ళకన్నా కన్విప్ అవుద్దని కోరుకుంటున్నాను.
చూశారు కదా, ఇమ్మీడియట్గా ఫిలిం ఛాంబర్కి ఎలక్షన్లు కావాలి అన్న అశోక్ కుమార్ గారి ప్రయత్నం వీలైనంత త్వరగా సఫలం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది మన స్పెషల్ చిట్ చాట్ విత్ అశోక్ కుమార్ గారు. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. చిన్న డౌట్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చిన్న ఏదైనా ఉంటే కరెక్షన్.